is there. We are teaching you, and it is in your course, and it's another step to enhance the knowledge about yoga. So I request you all. Now Ashok Arya is ready. अशोक आर्य जी तैयार हैं आज की सेशन के लिए। तो चलिए हम सब लोग भी मिलकर उनके साथ योगिक जोगिक प्रार्थना से, अशोक आर्य जी आप प्रार्थना से शुरू कर लो। जी जी हाँ, प्रार्थना से सवितर्दुरितानि परास्व यद्भद्रं तन्नास्व। विश्व को पालन करने वाले मेरे ईश्वर, आप ही ने इस सारे विश्व को बनाए और चला रहे हो। चाहे हवा हो या पानी हो या सूर्य चंद्र का चलन, ये पृथ्वी का भ्रमण, ये सब कुछ आप ही के माध्यम से चल रहा है ईश्वर। इस सब संसार को चलाने वाले हम सब अपने विकारों से दूर होकर सदा सर्वदा भद्र रखने वाले श्रेष्ठ गुणों से परिपूर्ण हो सके और हम हर पल आपका ही ध्यान करते, चिंतन करते हुए आपकी न्याय व्यवस्था के अनुसार चल सके। यह इस वेद मंत्र का अर्थ है। विश्व के पालन करता हम सभा सभी के दुखों को दूर कर, विकारों को दूर कर, श्रेष्ठ रखने वाले भद्र गुणों को हमारे अंदर प्रतिष्ठित करो। ठीक है, आज हम योगिक जॉगिंग के साथ प्रारंभ करेंगे। आज मैं अपने घर पर नहीं हूँ, कल गीता जयंती के महोत्सव पर दूसरी जगह मंचिरियाल आया हूँ। तो आज हमारे एक योग साधक सर, उनके घर में आज हो रहा है। आप सभी योगिक जॉगिंग से प्रारंभ करें ताकि शरीर वार्म अप हो। सभी लोग आजकल घूम रहे हैं रोडों के, डांबर रोड, सीमेंट रोड के बाजू में या रोडों पर चल रहे हैं। तो उससे क्या हो रहा है, कुछ दिनों के बाद उनको కొన్ని రోజులకి వాళ్ళ మోకాల నొప్పులు వస్తున్నాయి। సో దాంతో మోకాల మార్పిడి చేసుకుంటున్నారు। కానీ రన్నింగ్, వాకింగ్ వన్ పార్ట్ ఆఫ్ ఇన్ యోగా। ఇది ఒకటి చూడండి, ఉన్న చోట చేసుకోవచ్చు। చాలా మంది రోడ్ల పంట తిరుగుతున్నారు, ఏ యాక్సిడెంట్ అవుతుందో తెలీదు। వరంగల్లో ఒకసారి అక్కడ ప్రోగ్రామ్ చేసినప్పుడు వరంగల్లో అలాగే వాకింగ్ పోతున్నప్పుడు ఒక పిల్లవాడు పొద్దున్నే స్పీడ్గా వెళ్తున్నాడు, గుద్దేసి వెళ్ళాడు। ఎందుకు అటువంటి దుస్థితి? ఉన్న చోట ఇంట్లోనే ఇలా మ్యాట్ వేసుకొని రన్నింగ్, వాకింగ్ చేసుకోవచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు, ఎన్ని గంటలైనా ఎన్ని కిలోమీటర్లైనా ఉన్న చోటే ఉరుకోవచ్చు। సో ఇది రన్నింగ్ అండ్ వాకింగ్ వన్ పార్ట్ ఆఫ్ ఇన్ యోగా। హియర్ సో మెనీ ఎక్సర్సైజెస్। ఇది రెండవది, ఇలా ఇది వామప్ రెండవది। తర్వాత మూడవది, మీరు కూడా మ్యాట్ వేసుకో, మూడవది ఇలా మూడవది। వీలైతే ఇలా ఛాతీకి తాకించే ప్రయత్నం చేయాలి। దీన్ని ఫాస్ట్గా చేయడం ఇలా చేస్తాం। ఓన్లీ వేళ్ళ మీద దూకుతాం। సో ఇది దీంతో ఫిజికల్లీ ఫిట్గా ఉంటాం, మెంటల్లీ అలర్ట్గా, ఎకానమికల్లీ స్ట్రాంగ్గా ఉంటాం। ఇది మూడవది। తర్వాత నాలుగవది చేస్తాం మోకాల కోసం। ఇలా నాలుగవది మోకాల కోసం చేస్తాము। ఇది నాలుగవది। తర్వాత ఐదవది, కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచాలి। కాళ్ళ మధ్య గ్యాప్ ఎంత అంటే మీరు ఇలా మోకాలు వంచే అంత, మీరు మోకాలు బెండ్ చేసే అంత దూరం ఉంచుకోవాలి। చాలామంది దగ్గర ఉండి ఎలా ఇలా ఇలా ఎలా వంచగలరు? మనం అసలు వంచలేం మోకాల్ని, కానీ ఇలా దూరం ఉంచితే వంచగలం, బెండ్ చేయగలం। శ్వాస తీసుకోవాలి, మధ్యలో
తీసుకొని ఇలా సైడ్ ఎంత వీలైతే అంత కూర్చుంటే ఇలా పూర్తిగా కూర్చోవచ్చు. నేను ఇంతకు ముందు 50 సూర్య నమస్కారాలు అయిపోయాయి, ఇంకా సాయంత్రం కూడా 50 చేస్తాను. ఇలా రోజు నేను 120, 30, 100 సూర్య నమస్కారాలు రోజు చేసుకుంటాను. ఇంకా బార్ పుషప్స్ అని ఉంటాయి, కుర్సీ దండ్. ఇవాళ కుర్సీ దండ్ మీకు చూపిస్తాను. కుర్సీ దండ్ కూడా చేసుకోవాలి. నేను ఇప్పుడు 230 కుర్సీ దండులు చేశాను. కుర్సీ పుషప్లు, దాని బార్ పుషప్స్ అంటారు ఇంగ్లీష్లో. కుర్సీ దండు చేశాను, టేబుల్ దండు. ఇది ఇలా, ఇది 4వది, ఇది 5వది. తర్వాత 6వది ఇలా చేస్తాం. శ్వాస తీసుకుంటూ ఇలా శ్వాస తీసుకుంటూ, కాళ్ళ మధ్య గ్యాప్ ఉంటేనే మీరు ఇలా ముందు కాళ్ళని బెండ్ చేయగలరు. వెనుకున్న కాళ్ళు స్ట్రేట్ ఉండాలి, స్ట్రేట్ ఉంచే ప్రయత్నం చేయాలి. దూరం ఉంచితేనే బాగుంటుంది. ముందున్న కాళ్ళు ఇలా వీలైతే ఇలా ఇలా చేసుకోవచ్చు కూర్చొని. ఇలా ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రెస్పిరేటరీ సిస్టమ్ బలపడుతుంది. ఇలా టోటల్ బాడీ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. 2 మొబైల్ నడుస్తున్నాయి, అదొకటి లైవ్ నడుస్తుంది చూడండి. ఇలా శ్వాస తీసుకుంటూ అటు పక్క మొబైల్ మీరు చూసినా ఇలా నడుస్తుంది, కనిపిస్తుంది. ఓకే, ఇలా ఇలా చేస్తే ఇంకా ఎక్కువ సామర్థ్యం పెరుగుతుంది. శ్వాసకి ఇబ్బంది ఉండదు. సంకోచించి కొందరు అసలే శ్వాస తీసుకోరు. ఛాతీ కూడా వ్యాకోచింపదు. దాంతో ఒకరోజు మొత్తానికి తీసుకోరు. ఇక మొత్తానికి తీసుకోకపోతే ఏమవుతుందో ఏమంటారో మీకు తెలుసు, దట్ ఈస్ డెడ్ బాడీ. అందుకే మొత్తానికి వదిలేయడం కంటే వ్యసనాలని కొంచెం కొంచెం వదిలేయాలి. ఒకటి గుర్తొచ్చింది, వదలరు. ఏ వ్యసనాలు చాలామంది వదిలారని అనుకోరు, ప్రాణాన్ని వదిలేస్తారు. ప్రాణాన్ని వదిలే బదులు దానికంటే ముందే దానికి కారణమైన ప్రాణాన్ని వదిలే దానికి ఏదైనా కారణం ఏదైతే ఉందో దాన్ని వదిలేయాలి. మొత్తానికి ప్రాణం వదిలేయడం కంటే బతికి ఉన్నప్పుడు ఏదైనా వదిలేయాలి. कुछ छोड़ देना चाहिए प्राण छोड़ने के बजाय. कुछ व्यसनों से प्राण छोड़ने के बजाय उससे पहले ही कुछ छोड़ देना चाहिए. एक लड़की को शादी करने के लिए अपने घर को छोड़ देती है. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం, తన భర్త కోసం తన ఇంటి వాళ్ళని, పాస్తులను వదిలేస్తుంది. ఎందుకు? ఆ పతి కోసం అని. మరి ఆ జగత్పతి కోసం ఎవరు ఏం వదిలేస్తున్నారు? అది గుర్తుపెట్టుకోవాలి. మనము ఒక పతి కోసం, ఈ సాధారణ పతి, ఇవాళ ఉండి రేపు పోయే పతి కోసం, కొన్ని రోజులే జీవించే పతి కోసం, భర్త కోసం ఎంతో వదిలేస్తారు. అన్నీ వదిలేస్తారు, ఎంతో త్యాగం చేస్తారు, ఎంతో సమర్పణ భావంతో ఉంటారు. ఆయన ఎన్నిసార్లు కొడతాడో తెలీదు, ఎన్నిసార్లు తిడతాడో తెలీదు. మరి ఆ ఈశ్వరుడు, ఆయన జగత్పతి, అందరికీ ఈ జగత్తుకి పతి అయిన ఆ ఈశ్వరుడు ఈ సమస్త బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నాడు. ఆయనకు అసలు మరణమే లేదు. ప్రతి క్షణం ఎన్నో సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల నుండి గాలి ఇస్తున్నాడు, ఇంకా ఇస్తాడు. వర్షాన్ని కురిపిస్తున్నాడు ఖచ్చితమైన సమయానికి. వర్షాకాలం వచ్చిందంటే మరి ఆ జగత్పతి కోసం ఏం వదలరా? ఎక్కడన్నా ఏదన్నా ఉంటే ప్రోగ్రామ్, ఆధ్యాత్మిక ప్రోగ్రామ్ ఉంటే, నాకు టైం లేదు, డ్యూటీ ఉంది, నాకు టైం లేదు, పిల్లలు స్కూల్కి వెళ్తారు. అదే ఏదైనా పార్టీ ఉంటే, బర్త్డే పార్టీ, ఏదైనా వెడ్డింగ్ యానివర్సరీ, ఇంకా పెళ్ళి ఉంటే, ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉంటే వాటి కోసం అయితే పిల్లల స్కూల్ పోని, ఏమైనా పోని. కానీ ఏదైనా ఆధ్యాత్మికత కోసం అయితే, ఆ జగత్పతి కోసం అయితే ఏం త్యజించలేదు. ఆ మెంటాలిటీ వచ్చేసింది. ఎందుకు? సినిమాలు, ప్రోగ్రాంలు, ఈ భోగాలపైన ఆసక్తి. సో అదే వీటన్నిటికీ కారణం.
అది గుర్తు పెట్టుకోవాలి. మన జీవితాన్ని మొత్తానికి వదిలేయడం కంటే జీవితంలో ఏదైనా వదిలేయాలి, త్యాగం చేయాలి. బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తానికి ఖతం, క్లోజ్ అవుతుంది. మరి మరణిస్తే ఎవరు బ్యాంక్ బ్యాలెన్స్ని తీసుకెళ్తున్నారు? రేపు ఉంటానో లేదో తెలీదు. कल करे सो आज करे सो अब, पल में प्रलय होएगो बहुरी करेगो कब. ఇప్పుడే ప్రళయం ఒక్క క్షణంలోనే ప్రళయం రావచ్చు. మళ్ళీ ఎప్పుడు చేస్తావు? రేపు చేసే పని ఇవాళే చేసేయి, ఇవాళ చేసేది ఇప్పుడే చేసేయి. వాయిదా వేయకు, నీ జీవితమే ఖతం కావచ్చు. మొత్తం జీవితమే ఖతం కావడం కంటే నీ ఆస్తుపాస్తులు కొంచెమైనా ఖతం చెయ్యి. ఆ జీవితంలో ఖతం కాకుండా కాపాడగలుగుతుంది ఇప్పుడు చేసిన ఖతం. వ్యసనం, అదిగా ఆల్కహాల్ తాగుతున్నారు, వారు మానేయండి. తాగి మొత్తానికి ప్రాణానం వదిలేయడం కొంటే కొంచెం ఆల్కహాల్ మానేయడం మంచిది, చికెన్ మటన్ మానేయడం మంచిది. రోగాల్లో కాలడం కంటే, బూడిద కావడం కంటే ఇది ఇది కూడా ఛాతీని బలపరచడం కోసం. తర్వాత దీన్ని త్రికోణాసన అంటారు. త్రికోణాసన యాక్చువల్ త్రికోణాసన ఇలా ఉంటుంది, కానీ చెవి నుండి ఇలా చెవి పై నుండి తీసుకుంటాం బరువు తగ్గడం కోసం. ఇలా సైడ్ టైం అని దేవుని భక్తి కోసం సమయం లేదు, నవదా భక్తి కోసం. దర్శనం, కీర్తనం, విష్ణు స్మరణం, సౌఖ్యం, ఆత్మనివేదం, పాదసేవనం, ఈ నవదా భక్తికి సమయం లేదు. కానీ వేరే వాటికైతే చాలా సమయం ఇస్తున్నారు చాలామంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నా జీవితంలో నా ప్రాణాన్ని వదలడం కంటే, మొత్తం జీవితాన్ని వదలడం కంటే, నా జీవితంలో ఏదైనా వదిలేస్తాను, భోగాలని కొంచెమైనా వదిలేస్తాను. నేను అదే గుర్తుపెట్టుకుంటాను. నా ప్రాణం మొత్తానికి పోవడం కంటే నా జీవితంలో కొంత డబ్బు పోవడం మంచిది. నా జీవితంలో ఏవైనా వ్యసనాలు ఉంటే అవి పోవడం మంచిది. నేను అతి తిండి తింటే దాంట్లో కొంచెం వదిలేయడం మంచిది, 10 మందికి పంచడం మంచిది. నా బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే దాంట్లో 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో నేను కనీసం 20 రూపాయలైన ప్రజాసేవ కోసం, దాన ధర్మాల కోసం ఎక్కడైతే సమర్థత ఉంటుందో అక్కడ నేను ప్రయోగిస్తానని అనుకోవాలి. అరే భర్త కోసం ఎన్ని కోట్లు ఉన్నా, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో, తల్లిదండ్రుల ఇంట్లో ఎంత ఉన్నా వదిలేస్తారు. ఈ జగత్తుకే పతి అయిన ఐశ్వర్యం కోసం ఎవరు ఏం వదిలేస్తున్నారు? ఓకే, పతి కోసం కూడా ఇవ్వాలి టైం. పతి కోసం, వాళ్ళ ఆనందం కోసం, పిల్లల ఆనందం కోసం, మన బంధువుల ఆనందం కోసం కూడా సమయం కేటాయించాలి. కానీ దేశ సేవ కోసం, పరోపకారం కోసం కనీసం 2 గంటలైనా కేటాయించాలి. 2 గంటలైనా సేవ చేయాలి 24 గంటల్లో. అప్పుడైతే వాడు మానవుడు సంతృప్తిగా ఉంటాడు. లేకపోతే టెన్షన్, డిప్రెషన్ పెరిగి అనేక రోగాలతోటి ఖతం అవుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అటు తిరిగి చేస్తారు. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేస్తూ ముందుకి. ఇక భార్య భర్తల గొడవ. ఒక భర్త కవి ఉంటాడు, 11 కవి. ఈ సమాజం మీద ఎన్నో కవిత్వాలు రాస్తాడు, అందరినీ ఆనందింపజేస్తాడు. వెరీ హ్యాపీ విత్ హిమ్ దిస్ ఆల్ ఆఫ్ సొసైటీ, బట్ హిజ్ వైఫ్ నాట్ హ్యాపీ విత్ హిమ్. అతని భార్య మాత్రం అస్సలు ఆనందంగా ఉండేది కాదు. ఏంటి ఈయన ఎప్పుడు నాకు సమయం ఇవ్వడు, నన్ను ఎక్కడ తీసుకెళ్ళడు, సమయం ఇవ్వడు అని బాధపడుతుంది. ఆ సమాజం కోసం ఎన్నో కవిత్వాలు రాస్తాడు, నా కోసం ఒక్క కవిత్వం కూడా రాయడే అని బాధపడుతుంది భార్య భర్తని చూసి. ఒకరోజు వస్తే అతడు ఆ కవితోటి అంటుంది భార్య, पत्नी कहती है पति से, समाज के लिए बहुत कवित्व आप रचते हो क्या, मेरे लिए నా కోసం మీరు కవిత్వం రాయరా? సమాజం కోసం బాగా కవిత్వాలు రాస్తూ ఉంటారు, నన్ను ఎప్పుడు ఆనందపరిచారు, ఒక కవిత్వం నా కోసం కూడా రాయొచ్చు కదా. నా కోసం ఒకవేళ నా కోసం రేపు కవిత్వం రాయకపోతే నేను ఇంటి తలుపు తీయను, మీరు బయటే ఉండాలి, ఇంటికి రానివ్వను అని అంటది భార్య. భర్త 2వ రోజు వస్తున్నాడు, అయ్యో
ఒక కవిత్వం ఆమె కోసం తయారు చేయాలి, లేకపోతే ఆమె నన్ను ఇంటికి రానివ్వదు. ఎలా చేయాలి? సరే, ఇవాళ తప్పకుండా ఆమెకు కవిత్వం నేను తప్పకుండా రాసుకొని వినిపిస్తా ఆమెకు అని వస్తాడు. ఇక భార్య తలుపు తీసింది. కవిత్వం సరే చెప్పండి, నా కోసం కవిత్వం ఏం రాశారు అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, కవి భర్త అంటాడు భార్యతోటి, నువ్వు చంద్రముఖి, నేను సూర్యముఖి. ఇక ఆమె ఆనందపడుతుంది, బాబా ఫస్ట్ లైనే ఇంత బాగుంది, కొంచెం రెస్ట్ తీసుకోండి, ఫస్ట్ లైనే ఇంత బాగుంది, ఇంకెంత బాగుంటుందో. కవి అంటున్నాడు, నువ్వు చంద్రముఖి, నేను సూర్యముఖి, నువ్వు చంద్రముఖి, నేను సూర్యముఖి. పదే 3-4 సార్లు అదే మాట అంటాడే, అదేదో పదే అదే అంటున్నారు. మెయిన్ పాయింట్కి వచ్చే ఇంకే నెక్స్ట్ లైన్ చెప్పండి. నువ్వు చంద్రముఖి, నేను సూర్యముఖి, నువ్వు నాతో దుఃఖి, నేను నీతో దుఃఖి, మేడపై నుండి పై నుండి దూకి చావు, నువ్వు సుఖి, నేను సుఖి. సో అటువంటి దుస్థితి రావద్దు. సమాజ సేవ కూడా చేయాలి, కానీ ఇంట్లో వాళ్ళని కూడా సంతృప్తి పరచాలి. మీరు ఒంటరిగా యోగా చేయడం కాదు, మీ పిల్లల్ని అందరినీ సంతృప్తి పరచాలి. हिंदी में पति कहता है कवि पत्नी के लिए कवि तू सुनाता है, तू चंद्रमुखी मैं सूर्यमुखी, तू चंद्रमुखी मैं सूर्यमुखी, तू मुझसे दुखी मैं तुझसे दुखी, तू मुझसे दुखी मैं तुझसे दुखी, छत के ऊपर से छलांग लगाकर मर जा, तू भी सुखी मैं भी सुखी. సో అందుకే అటువంటి దుస్థితి భార్య భర్తల్లో రావద్దు. పతిని చూసుకోవాలి, ఆ జగత్పతిని చూసుకోవాలి. సో చనిపోయే పతి కోసం ఎంతో ఆరాట పడుతున్నప్పుడు ఆ జగత్పతిని గుర్తుంచుకోవాలి. సో అందరినీ సంతృప్తి పరచాలి. సో భార్య భర్తల మీద గొడవ ఉండొద్దు. యోగా క్లాసులు కూడా చెప్పాలి, ఇంట్లో వాళ్ళకు కూడా యోగా చెప్పాలి. వాళ్ళకు యోగా చెప్పకుండా బయటి వాళ్ళకి యోగా చెప్తే, వాళ్ళకి ఏదైనా ఆనందకరమైన ఇటువంటి విషయాలు చెప్పకపోతే, నవ్వించే విషయాలు చెప్పకపోతే వాళ్ళు బాధపడతారు. డైవర్స్ కూడా కావచ్చు, భార్య భర్తల మీద గొడవలు కూడా రావచ్చు. రెండు, ఒక బల్బు వెలగాలంటే ఒక నెగిటివ్ ఉండాలి, ఒక పాజిటివ్ ఉండాలి, అప్పుడైతే వెలుగుతుంది బల్బు, లేకపోతే బల్బు వెలగదు. అందుకే ఒకరు మంట లేపితే ఒకరు నీళ్లు పోసే వాళ్ళు ఉండాలి, కానీ దాంట్లో నెయ్యి పోసి ఇంకా భగ మంట మండేటట్టు చేయొద్దు. సో ఇదొకటి. దాంతో భార్య భర్తలు ఇద్దరు గొడవ పడితే వాళ్ళ కుటుంబం అంతా, ఇక వాళ్ళ వంశం అంతా మ్యూట్ అయిపోతుంది, కట్ కూడా అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే శరీర సాధన చేయాలి, వ్యాయామం చేయాలి. భోగాలే సర్వస్వం కాదు. యోగా ద్వారా భోగాలు శాంతింపబడతాయి. కేవలం భోగాలు భగభగా మండి బూడిద చేస్తాయి. సో ప్రణామాసన్, సూర్య నమస్కారాలు. ఇవాళ నేను 50 చేశాను ఇంతకు ముందు. సూర్య నమస్కారాలు మిమ్మల్ని అందంగా చేసే ఉత్తమమైన బ్యూటీ పార్లర్. సో సూర్య నమస్కారాలు మోస్ట్ పవర్ఫుల్ మెడిసిన్ ఫర్ ఇమ్యూనిటీ బూస్టర్. సూర్య నమస్కార ఆర్ ఇమ్యూనిటీ బూస్టర్ ఇన్ ద వరల్డ్. ప్రణామాసన్, ఊర్ధ్వహస్తాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్. ఇలా వెనుకున్న మోకాలు భూమికి అంటొద్దు. చాలా మంది ఇలా అరికాళ్ళు అయితే అంటిస్తారు, మోకాలు కూడా భూమికి అంటిస్తారు. అలా కాకుండా ఇలా స్ట్రేట్ ఉండాలి, అరికాళ్ళ మీదనే ఉండాలి. ముందున్న కాళ్ళు వచ్చేసి ఎవరైతే ఫిట్ ఉన్నారో వాళ్ళు పూర్తిగా అరికాళ్ళు భూమికి సమాంతరంగా అంటేటట్టు చూసుకోండి. ఇలా కాకుండా వేళ్ళ మీద కాకుండా, ఒకవేళ అంటగలిగితే పూర్తిగా పాదం భూమికి అంటి ఉండాలి, 2 చేతుల మీదే ఉండాలి. ఇలా ఆకాశం వైపు చూడాలి. చాలామంది ఇలాగే ఉంటారు, ఇలా చూడాలి, అప్పుడైతే బాగుంటుంది. డిసిప్లిన్, మనం చేసే యోగా డిసిప్లిన్గా ఉండాలి. పర్వతాసనం, సాష్టాంగ నమస్కారాసనం, భుజంగాసనం, మళ్ళీ పర్వతాసనం. శ్వాస వదిలేయాలి పర్వతాసన స్థితిలో. అశ్వసంచలనాసనం, శ్వాస తీసుకోవాలి,
మళ్ళీ శ్వాస వదిలిస్తూ వెనుకున్న కాలు ముందు ఉంచాలి. శ్వాస తీసుకోవాలి. మళ్ళీ ప్రణామాసన్. ఇంకా 2-3 సార్లు ప్రణామాసన్. ఊర్ధ్వ హస్తాసన్, పాద హస్తాసన్, అశ్వసంచరణాసన్, పర్వతాసన్, సాష్టాంగ నమస్కారాసన్. శ్వాస తీసుకుంటూ భుజంగాసన్, పర్వతాసన్. ఇలా శ్వాస తీసుకుంటూ అశ్వసంచరణాసన్, మళ్ళీ పాదహస్తాసన్, ఊర్ధ్వహస్తాసన్. ఇలా వెళ్ళిన తర్వాత ఇలా వెళ్ళాలి. ఇలా అప్పుడైతే చిన్న పేగు పెద్ద పేగు, లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ ఏవైతే ఉందో చిక్కుళ్ళు ఉన్నాయి, ఇలా పడి ఇలా చేసినప్పుడే ఆ చిక్కుల్లోని మలం వెళ్ళి ఫ్రీ మోషన్స్ అవుతాయి. మళ్ళీ ఇలా రావాలి చెయ్యి. ఇలా వెళ్ళిన తర్వాత ఇలా రావాలి. దిస్ ఈజ్ డిసిప్లిన్ ఆఫ్ యోగా. యోగా గివ్స్ డిసిప్లిన్ ఇన్ అవర్ లైఫ్. సూర్య నమస్కార్ గివ్స్ డిసిప్లిన్ ఇన్ అవర్ లైఫ్. సో ఇలా చేయాలి. ఇంకొక సూర్య నమస్కారం చెప్తాను. ఇదొకటి. ఇంకొకటి धातु शुद्धि सूर्य नमस्कार. అతి పురాతన్ और बहुत లాభదాయక్. మన 8 సిస్టమ్స్ కి చాలా స్టాండర్డ్ గా చేస్తుంది. ఎలా చేయడం చేసే ప్రయత్నం చేయండి. ఎలా చేస్తే అలా. ఏం నో ఎనీ మోర్ డిఫరెంట్, ఎక్కువ తేడా ఏముండదు. మామూలుగా అదే సూర్య నమస్కారం లాగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు నీ పెయిన్ ఉన్న వాళ్ళు ఇది చేయగలరు. ఇది ఇంతకుముందు చేసింది నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయలేరు, మోకాలు వంచలేరు. కానీ ఇప్పుడు చేసే సూర్య నమస్కారం మోకాలు నొప్పుల కోసం చాలా మంచిది, బాడీలో పెయిన్స్ కోసం చాలా మంచిది, నర్వస్ సిస్టమ్ని ఫిట్గా చేస్తుంది ఈ సూర్య నమస్కారం. సో మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా మోకాలు నొప్పులు పోతాయి, మడిమలు ఈ సమస్యలు పోతాయి ఈ సూర్య నమస్కారం చేయడం వల్ల. దీని పేరు ధాతు శుద్ధి. ధాతు శుద్ధి సూర్య నమస్కార్, మనశుద్ధి సూర్య నమస్కార్. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మనం మోకాలు వంచకుండా చేయగలం దీన్ని, మోకాలు వంచకుండా. ప్రణామాసన్, ఊర్ధ్వహస్తాసన్. మీరు యోగా చేయడం వల్ల, ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల అందంగా తయారవుతారు. ఎటువంటి మేకప్ అవసరం లేదు. 20 సూర్య నమస్కారాలు చేసుకోండి. ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తే, ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళేది ఉంటే ఈ ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ ఇవేవేవో చెత్త చెదారం పూయకుండా 20 సూర్య నమస్కారాలు చేసుకోండి. ఒక 20 నిమిషాలు కపాలభాతి చేసుకోండి. వీలైతే పొద్దున్నే లేచిన తర్వాత శీర్షాసనం చేసుకోండి. 20 సూర్య నమస్కారాలు చేసుకోండి. 20 నిమిషాలు కపాలభాతి, 20 నిమిషాలు అనులోమ విలోమ చేయండి. ఆ ప్రోగ్రాంలో అందరికంటే అందంగా మీరే కనిపిస్తారు, మెరుస్తారు చకచక. 10,000 లక్షల కోట్ల ఫేషియల్ దాని ముందు పనికిరాదు. యోగా ఆధ్యాత్మికత మంచి ఆలోచన ముందు. ప్రణామ్. మ్యూట్. ఊర్ధ్వహస్తాసన్ సూర్య నమస్కార్. ఇది చేయండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ సూర్య నమస్కార్. నేను వీడియో కూడా ఇవాళ పంపిస్తాను యూట్యూబ్లో. ఊర్ధ్వహస్తాసన్, పాదహస్తాసన్. ఫేస్బుక్ లైవ్ నడుస్తుంది, అందరూ షేర్ చేయండి. ఫేస్బుక్లో మంచి ప్రచారం చేయండి. ఇది మూడవది అయిందా? ఇప్పుడు స్ట్రేట్గా తీసుకెళ్తాం. లెఫ్ట్ లెగ్ని వెనక్కి తీసుకెళ్తాం. రైట్ లెగ్ ముందే ఉంటుంది రైట్ లెగ్. అలాగే ఇలాగే స్ట్రేట్గా ఉంటుంది. ఇలా 2 చేతులు అక్కడ ఉంటాయి. ఇలా వీలైతే ఇలా మోకాలు తల అంటే అంటించే ప్రయత్నం చేయండి. ఏకపాద ప్రసరాసన్. తర్వాత ఈ కాలుని సైడ్ నుండి మెల్లగా ఇక్కడ తీసుకెళ్ళండి. బస్. పర్వతాసన్, సాష్టాంగ నమస్కారాసన్. మళ్ళీ లేవాలి, వదిలేయాలి. పర్వతాసన్. ఇప్పుడు సైడ్కు ఉన్న కాళ్ళు ముందుకు తీసుకురావాలి. ఫస్ట్ సైడ్ తీసుకెళ్ళిన కాళ్ళు ముందుకు తీసుకురావాలి. మళ్ళీ ఇలా ఊర్ధ్వహస్తాసన్, ప్రణామాసన్. సింపుల్. ఇంతకుముందు ఎలాగైతే చేశాము అలాగే. అలసిపోయినట్టు ఉందా? సూర్య నమస్కారాలు చేస్తే ఇది ఎలా ఉంది? చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. చేయగలరు, చేయాలి తప్పకుండా. ఎలా? ప్రణామాసన్, ప్రణామాసన్, ఊర్ధ్వహస్తాసన్, పాదహస్తాసన్. లెఫ్ట్ లెగ్ని
స్ట్రేట్గా తీసుకెళ్తాం వెనక్కి. కానీ ముందు కాళ్ళని అస్సలే వంచం, సంచలనాసనం చెయ్యం. అలాగే ఇలా తీసుకొస్తాం. ఇలా మొత్తం నర్వస్ సిస్టమ్ ఫిట్ అవుతుంది, నాడీ వ్యవస్థ, మోకాలు నొప్పులు పోతాయి. ఇలా ఉందా? ఇప్పుడు ఈ కాల్ని వెనక్కి తీసుకెళ్ళాలి, సైడ్ నుండి వంచకుండా. మళ్ళీ ఇలా ఒక పుషప్ చేసుకోవాలి, లేదా సాష్టాంగ నమస్కారాసనం. మళ్ళీ లేవాలి, మళ్ళీ పర్వతాసనంలో వెళ్ళాలి. ఒక్క స్టెప్పే మారుతుంది దీంట్లో. మళ్ళీ సైడ్ నుండి తీసుకొస్తాం వంచకుండా. దానికంటే ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. మళ్ళీ ముందుకు తీసుకురావాలి. మళ్ళీ ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ప్రణామాసన్ ఇంకోసారి చేద్దాం. ఊర్ధ్వహస్తాసన్, ఇలా పాదహస్తాసన్. చాలామంది మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు సంచలనాసనం చేయలేరు, మోకాలు బెండ్ చేయలేరు. అందుకోసమే ఇలా తీసుకెళ్దాం. ఇలా ఈ చెయ్యి ఇక్కడ పెట్టేసి సైడ్ నుండి కాలు ఇక్కడ తీసుకోవచ్చు. ఇలా దీంట్లో ఇలా పుషప్ చేస్తారు. మళ్ళీ పర్వత్, మళ్ళీ ఇలా ఏకపాద ప్రసరాసనం, మళ్ళీ పాదహస్తాసనం, ఊర్ధ్వహస్తాసనం, ప్రణామాసనం. సాయంత్రం చేయండి. ముఖంలో ఒక తేజస్సు వస్తుంది. నో మేకప్, హెయిర్ కోసం హెయిర్ కలర్, నో హెయిర్ కలర్. ఏవేవో రాసుకుంటారు, ఒక 10 రోజులకి మళ్ళీ తెల్లబడుతుంది. మళ్ళీ ఒక ప్యాకెట్. పతంజలి అయితే ఓకే, పతంజలి హెర్బల్ అయితే ఓకే. మరి కెమికల్ వాడితే బేజా ఖరాబ్ అయిపోతుంది. నూనెలతోటి, ఆయిల్స్ తోటి బ్రెయిన్ క్యాన్సర్ అవుతుంది, హెడేక్ వస్తుంది. మినరల్ ఆయిల్ కలుపుతున్నారు. మినరల్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, ముడి చమురు తీసిన తర్వాత, శుద్ధి చేసిన తర్వాత మిగిలిన ముడి చమురు ఏదైతే మినరల్ ఆయిల్ ఉందో అది హెయిర్ ఆయిల్లో కలుపుతున్నారు, మంచిగా బ్లాక్గా మెరవాలని. దాంతో బేజా ఖరాబ్ అవుతుంది, దిమాగ్ ఖరాబ్ అవుతుంది అంటుంటారు కదా. మరి ఎందుకు ఖరాబ్ అవుతుంది తెలీదు. विदेशी गुलामी, विदेश का गुलाम बनने से, क्योंकि विदेश को हमारे देश के बारे में सोचना नहीं है उससे, वो अपना देश ले जाता है पैसा. వాని దేశం గురించి వాడు ఆలోచిస్తాడు, వాని గురించి. కానీ మన దేశం వాడు మన గురించి ఆలోచిస్తాడు, మన దేశ అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. అందుకే దయచేసి ఎవరి ఇంట్లో కూడా విదేశీ వస్తువులు ఉండొద్దు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎవరి ఇంట్లో అయితే స్వదేశీ విదేశీ వస్తువులు అయితే ఉన్నాయో వాళ్ళు దేశద్రోహుల కింద లెక్క. అంతే కదా. మరి స్వతంత్రం వచ్చి ఈ గవర్నమెంట్లు, ఈ స్వార్థపర రాజకీయాలు, ఈ గవర్నమెంట్లు వాళ్ళ స్వార్థం కోసం విదేశీ కంపెనీలకు ఆసరా ఇవ్వచ్చు. కానీ మనం ఈ దేశ పౌరునిగా మన బాధ్యత స్వదేశీ వస్తువులని వాడడం. ముఖ్యంగా పతంజలి వస్తువులు దేశ అభివృద్ధి కోసం, దేశంలో పిల్లల ఉత్తమ చదువు కోసం, మన సత్య సనాతన వైదిక హిందూ ధర్మ ఏదైతే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం, గురుకులాల నిర్మాణం కోసం, విశ్వవిద్యాలయ నిర్మాణం కోసం సమర్పిత భావంతో పనిచేస్తుంది. ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా పతంజలి యోగపీఠ్ ముందుండి సేవ చేస్తుంది. మొన్న కేరళలో వరదలు వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా నాసిక్ మహారాష్ట్రలో వరదలు వచ్చినప్పుడు అందులో కూడా వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్, అప్పుడు కోకాకోలా, క్లోజప్, లైఫ్ బాయ్ వాడు, ఈ చిక్, డవ్ వాడు ఒక్కడు కూడా రాలేదు, ₹1 ఇవ్వలేదు. అందుకే స్వామీజీ కోల్గేట్ గేట్ బంద్ చేశారు. ఒకవేళ మీరు యోగా చేసినా, మీరు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళినా, మీకు ఏదైనా దేశభక్తి ఉన్నా కూడా, మీరు ఎంత సేవ చేసినా కూడా మీ ఇంట్లో ఒకవేళ డవ్ కానీ, క్లోజప్ కానీ, కోల్గేట్ కానీ, పెప్సోడెంట్ కానీ, లైఫ్ బాయ్ కానీ, చిక్ కానీ ఈ ప్రోడక్ట్స్ ఉంటే మీరు దేశద్రోహుల కింద లెక్కి, విదేశీ వాళ్ళకి సపోర్ట్ చేశారు. అప్పుడు మనం అందుకే కదా స్వతంత్రం కోరుకుంది, ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి విముక్తి కోసం. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశం సరుకులతో మన దేశంలోనే అమ్మి మన దేశాన్ని దోచుకునే పని చేసింది. అందుకే మనము ఒక్క కంపెనీ కోసం అంత పోరాటం చేశారు. ఒక ఝాన్సీ రాణి లక్ష్మీబాయి చనిపోయింది, ఒక మంగల్ పాండే చనిపోయారు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, ఇటువంటి మహనీయులు, సుభాష్ చంద్రబోస్ ఎందరో చనిపోయారు మన దేశ స్వతంత్రం కోసం. కొందరు విడిపోవడం కోసం చనిపోయారు, అది వేరే లెక్క. భారతదేశం విడిపోవడం కోసం కొందరు చనిపోయారు, అది వేరే లెక్క.
కానీ భారతదేశ స్వతంత్రం కోసం ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ దాదాపు 200 సంవత్సరాలు గులాం చేసిన ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి విముక్తి కోసం కొందరు తన ప్రాణాలనే చేశారు, త్యాగం చేశారు ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం. మరి ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి దేశంలో ఎన్ని ఎంఎన్సీస్ కంపెనీస్ మన దేశాన్ని దోచుకుంటున్నాయి? మరి ఎవరు స్వతంత్రం మరి జెండా ఎందుకు ఎగరేస్తున్నారు? జెండా ఎగరేస్తున్నారు అయినా మన స్వతంత్రం రాలేదు, ఎగరేస్తున్నారు. కానీ ఎప్పటి వరకైతే ఈ దేశ పౌరుడు ప్రతి ఒక్కరు విదేశీ వస్తువులని బహిష్కరించి స్వదేశీ వస్తువులను తీసుకొస్తాడో అప్పుడే ఆ పౌరుడు స్వదేశీ వాడు అని లెక్క, అదే దేశభక్తుడు కింద లెక్క. ఇక ఈ మాట చెప్తే కొందరు అతి లిటరేట్ ఫెలోస్ ఒక మాట అంటారు, చదువుకున్న మూర్ఖులు ఒక మాట అంటారు. మరి స్వామి రామ్దేవ్జీ ఫ్యాక్టరీల కోసం కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొస్తారు. మీ ఫ్యాక్టరీలు తయారు చేయడం కోసం మరి జపాన్, జర్మనీ నుండి ఎందుకు ఆ మిషన్లు తీసుకొస్తారు అని. బిడ్డ, నీ దేశంలో ఆ టెక్నాలజీ లేనప్పుడు విదేశీ టెక్నాలజీని వాడు. అరే పతంజలి షాంపూ ఉన్నప్పుడు, పతంజలి కేశకాంతి షాంపూ సోప్ ఉన్నప్పుడు కూడా నువ్వు మళ్ళీ వేరే షాంపూలు సోపులు చిక్కు వాడితే ఇగరు అంటే నా చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఓకే నీ దగ్గర టెక్నాలజీ లేనప్పుడు, ఒక నాణ్యమైన టెక్నాలజీ లేనప్పుడు, నీ దేశంలో లేనప్పుడు నువ్వు విదేశీ వాళ్ళని ఆసరా తీసుకొని విదేశీ వస్తువులు తీసుకురావచ్చు. అరే అటువంటి టెక్నాలజీ తోటి కూడిన ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయి, నాణ్యత గల ప్రోడక్ట్స్ ఉన్నా కూడా నువ్వు విదేశీ వెనుక వెళ్తున్నావు అంటే నువ్వు దేశద్రోహి అని, దేశద్రోహి. అది స్వామీజీ ఒక దేశం కోసం ఏదైనా సేవ చేయాలి అంటే, మంచి ప్రోడక్ట్ అందించాలంటే ఆ ప్రోడక్ట్ని తయారు చేసే మిషన్లు ఏవైతే ఉంటాయో భారతదేశంలో దొరకవు. భారతదేశంలో దొరకనప్పుడు నువ్వు విదేశీ నుండి తీసుకురావాలి. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. మన యోగ శిక్షకులు, మన యోగ సాధకులు అయితే అందరికీ ఆదర్శంగా ఉండాలి అనుకోవాలి. నేను ఎటువంటి షాంపూస్, సోప్స్ నా ఇంట్లో డవ్ సోప్ ఉంచను. అరే డవ్ సోప్కి సరిపడా సోప్ ఉంది. పతంజలి సౌందర్య సోప్, పతంజలి రెక్సోనాకి సరిపడా జో, కేశకాంతి నాణ్యమైన ప్రోడక్ట్స్ ఉన్నా కూడా మీ ఇంట్లో కోల్గేట్ క్లోజప్ ఉండడం, ఎస్ఎల్ఎస్ తోటి కోల్గేట్ క్లోజప్, ఇవి థైరాయిడ్కి కారణం. దయచేసి ఇవి గుర్తుపెట్టుకోండి. స్వదేశీ మార్గంలో వెళ్ళండి, అప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టు లెక్క. అప్పుడు తెల్లోడు దోచుకునేటోడు ఇప్పుడు నల్లోడు దోచుకుంటున్నాడు మన దేశమోడే. అరే వాళ్ళ దాంట్లోనే పనిచేస్తున్నారు. ఎంఎన్సీస్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేసి మన ప్రోడక్ట్స్కి అపోజిట్గా మాట్లాడుతున్నాడు మన దేశమోడు. దేశద్రోహిగా మారిపోయాడు. అప్పుడు దేశద్రోహులు ఎందరో పుట్టారు మన స్వతంత్ర సమర యోధులను చంపడం కోసం. ఇప్పుడు స్వదేశీయతకు వ్యతిరేకంగా ఈ నల్లోడు వాళ్ళకు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నాడు. మన దేశమోడు దోచుకుంటున్నాడు ఇప్పుడు, బయట వాడు కాకుండా. ఇది గుర్తుపెట్టుకుని ఇది ఎప్పుడు వస్తుంది? మనం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నప్పుడే భారత్ మాతకి చేయవు. కళ్ళు తాగితే, చికెన్ మటన్ తింటే భారత్ మాతకి జై కాదు. ఆలోచనలు వంకరగా పోతాయి, దేశభక్తి తగ్గిపోతుంది. తాగుడే సర్వస్వం అనుకుంటాడు, భోగాలే సర్వస్వం అనుకుంటాడు. వాడు తన గురించి తాను పట్టించుకోడు, కుటుంబం గురించి పట్టించుకోడు, కుటుంబం గురించి పట్టించుకోనడు, ఇక దేశం గురించి ఏం పట్టించుకుంటాడు? దయచేసి మన పిల్లల్ని దేశభక్తులుగా తయారు చేయండి. ఒక ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, ఓకే ఇద్దరిని కనండి. ఒకరిని ఝాన్సీ రాణి భగత్ సింగ్ చేయండి, ఇంకొకరిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. స్వామీజీ అంటారు ఇద్దరిని కనండి, ఒకరిని నాకు ఇవ్వండి, ఒకరిని మీ దగ్గర ఉంచుకోండి అని. కనండి పిల్లల్ని కనండి. కన్న పిల్లల్ని ఒక్కరిని త్యాగం చేయండి దేశం కోసం నాలాగా. ప్రణామాసన్, ఊర్ధ్వహస్తాసన్, పాదహస్తాసన్. ఏకపాద ప్రసరాసన్, पर्वतासन, సాష్టాంగ నమస్కారాసన్, పుషప్. ఇలా మళ్ళీ పర్వతాసన్, దగ్గర కాలు చేసుకోవాలి. మళ్ళీ ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు సూర్య నమస్కారాలు చేయరాదని. కానీ నేను చెప్తున్నాను మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు సూర్య నమస్కారాలు చేయండి, కానీ ఇలా చేయండి ఇప్పుడు చేసినట్టు. తప్పకుండా మీ మోకాలు నొప్పి పోతుంది. సరేనా? ఇది
నెక్స్ట్ బైఠక్లు చేద్దాం. నిన్న చెప్పిన బైఠక్లు సాధారణ అర్ధ బైఠక్. బైఠక్లు చేస్తున్నాం, సాధారణ అర్ధ బైఠక్. మనం ఆల్రౌండర్ కావాలి. సైన్స్లో నంబర్ 1 ఉండాలి, ఎవ్రీవేర్ నంబర్ 1 ఉండాలి, ఆధ్యాత్మికతలో నంబర్ 1 ఉండాలి, శారీరకంగా బలంగా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి, స్వదేశీయతలో దేశభక్తి పట్ల నంబర్ 1లో ఉండాలి. నేనైతే ప్రతి క్షణం ఆ ప్రయత్నం, దృఢ ప్రయత్నం చేస్తూ ఉంటాను. అశోకాలు నేను ఆల్రౌండర్ అవుతాను. కృతమే దక్షిణే హస్తే జయోమే సవ్య ఆహిత గోజిత్ భూయా సమస్వజిత్ ధనంజయ హిరణ్యజి. నేను చేతులు ముడుచుకొని కూర్చునేవాడిని కాదు. నా కుడి చేతిలో బలం ఉంది, ఎడమ చేతిలో విజయం ఉంది. ఎప్పుడైతే నా కుడి చేతిలో బలం అనే మ్యాజిక్ స్టిక్ పట్టుకుంటానో అప్పుడు నా ముందు ధన సంపద, ఐశ్వర్య సంపద, రత్న సంపద, పశు సంపద, ఆరోగ్య సంపద లైన్ కట్టుకొని నిలబడతాయి. ఈ వేద మంత్రాల అనుసారంగా నడవాలి. అహమింద్రో నా పరాజీకి. నేను ఓడిపోయేవాణ్ణి కాదు, నేను ఇంద్రుణ్ణి, నేను ఐశ్వర్యశాలుణ్ణి, నేను దృఢమైన వాణ్ణి. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్, అల్ప సంకల్పం నేరం. అందరూ దృఢమైన సంకల్పంతో జీవించాలి. రెండవది సాధారణ పూర్ణ బైఠక్. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. దృఢమైన శరీరంలోనే దృఢమైన మనసు ఉంటుంది. వీక్గా బాధపడే మనసులో, బాధపడే శరీరంలో, సోఫా సెట్ మీద పడుకున్న శరీరంలో అదే చంచల మనసే ఉంటుంది. వీక్ మనసు ఎగిరేసుకొని పోతుంది. నా మనసు ఎగిరిపోయింది అంటుంటారు కొందరు. ఎగిరిపోతుంది. మరి శరీరం వీక్గా ఉంటే ఈ ఎంత పెద్ద శరీరం ఉన్నా ఆ మనసు ఎగిరి తీసుకెళ్తుంది. అంతే కదా. ఏదేదైతే మనసు ఆలోచిస్తుందో అది చేస్తుంది. కానీ మీ శరీరం దృఢంగా ఉంటే ఆ మనసు ఎగిరేసుకొని పోదు. ఆ మనసుని లాగి పట్టి ఉంచుతుంది. అహమింద్రో నా పరాజిగ్యే కృతమే దక్షిణే హస్తే జయోమే సవ్యాహిత गोजित भुजा समस्वजित धनंजयो हिरण्यजित। मैं गुरु सत्ता भगवत सत्ता एवं ईश्वरी न्याय व्यवस्था के अनुसार जीऊंगा। ఈశ్వరి న్యాయ వ్యవస్థ అనుసారంగా నడుస్తాను. ఏది మంచి ఏది చెడు నాకు తెలుసు. దాని అనుసారంగా నేను నడుస్తాను. చెడుని త్యజించి మంచిని స్వీకరించి నడుస్తాను అనే సంకల్పం రావాలి. అది ఎప్పుడు వస్తుంది? ఇటువంటి వ్యాయామాలు చేసినప్పుడు. నేను భావం ఉంటే చాలు, మనసులో భావం ఉంటే చాలు. మరి తిండి కూడా భావంతో తింటే అయిపోతుంది. మరి వంటలు ఎందుకు వండడం, యోగా एक्सरसाइज ఎందుకు చేయడం? भाव हो जाता है। भोजन को पचाने के लिए भाव कर लेना, मेरा भोजन पच रहा है। అది కూడా అవసరమే. కానీ ఎటువంటి యోగా లేకుండా నేను ధ్యానంతో భావన రహితో బస్సే భావం ఉంటే చాలు అంటారు. మరి కూరలు కూడా చేయదు. నేను క్యాబేజీ వండుతున్నాను ఇవాళ, నేను ఆలుగడ్డ కూర వండుతున్నాను ఇవాళ అని వండుతున్నాను, వంట అయింది. భావన మనసులోనే భావన అయితే ప్లేట్లో తీసుకున్నాను, తింటున్నాను, నా పొట్టలో పోతుంది. మరి భావన ఉంటే చాలు కదా. అన్ని భావనలు, నేను స్కూల్కి వెళ్తున్నాను, ఇక్కడ వెళ్ళాను, బస్ ఎక్కాను, మరి అన్ని పనులు భావనలు చేయొచ్చు కదా. మంచి పనులకైతే భావన కావాలి. చెడు పనులైతే దూరి మరీ చేసేస్తారు. ఎంత చెత్త ఉన్నా చెత్తలో దూరి కూడా ఆ పనిని చేసేస్తారు, చెడు పని. गोलगप्पे खाना है, आयुर्वेद मेडिसिन तो नहीं खाना है, पतंजलि की कोरोनिल नहीं खाना है। क्यों? कड़वी रहती है। कड़वी है लेकिन वो तुझे अच्छा करेगी. చేదు ఉంటుంది, ఓకే. మంచి అనేది చేదు ఉండొచ్చు, కానీ ఆ చేదు అనేది ఔషధంగా పనిచేసి నీ వ్యాధులను నయం చేస్తుంది. స్వీట్ ఉండొచ్చు, గోల్గప్పే ఇంకేవేవో స్వీట్ అనిపించవచ్చు, కానీ ఆ చెత్తలో దూరి మరి తినేస్తారు. చెడుని చాలా తొందరగా చేసిస్తారు. ఎందుకు? దాంట్లో మనసు పెట్టారు, దాని గురించి ఎక్కువ ఆలోచించారు కాబట్టి ఉంది అలా. రామూర్తి బయట మూడవది సాధారణ పూర్ణ బయట, తర్వాత రామూర్తి బయట.
ఇలా ఎంత చేదు ఉన్నా మంచి నేను దాన్ని వదలను అనుకోవాలి. మంచి అనేది ఎంత చేదు ఉన్నదాన్ని వదలను. కానీ చెడు అనేది ఎంత తీపిగా ఉన్నా నేను దాన్ని చెడు అనేది కృపయా म्यूट करिए, म्यूट చేయండి ఎవరైతే మ్యూట్లో ఉన్న లేరో. ఎంత ఒకటి మంచి ఎంత చెడు అనేది ఎంత మంచిగా తీపిగా ఉన్నా దాన్ని చెయ్యను. ఏదైతే చెడు ఎంత తీపిగా ఉన్నా నేను దాన్ని చెయ్యను. మంచి ఏదైతే ఉందో దాన్ని చేదుగా, మంచి ఎంత చేదుగా ఉన్నా నేను దాన్ని తింటాను, నా దారిలో నడుస్తాను అనుకోవాలి. శ్వాస తీసుకోవాలి. ఎవరండి కొంచెం మ్యూట్ చేయండి, డిస్టర్బ్ అవుతుంది. సరే, రామ్మూర్తి బయటక్ ఇది తర్వాత చేస్తాం. రామ్మూర్తి బయటక్ తర్వాత పైల్వాన్ హనుమాన్ బయటక్, హనుమాన్ పైల్వాన్ బయటక్, హనుమాన్ పైల్వాన్ బయటక్, హనుమాన్ పైల్వాన్ బయటక్. ఇలా ఇది హనుమాన్ పైల్వాన్ బయటక్, ఇది హనుమాన్ పైల్వాన్ బయటక్. చేయనా హనుమాన్ పైల్వాన్ బయటక్. ఎంత పెద్ద ఎమ్మెల్యే నా సొంత వాళ్ళు కూడా చెడుకి ప్రేరేపిస్తే, ఒక ఎస్ఐ అయినా, సిఏ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఎవడైనా కూడా చెడు కోసం ప్రేరేపిస్తే పక్కన పెడతాను వాళ్ళని అనే సంకల్పం ఉండాలి. నా సొంత మామ అయినా, నా సొంత ఎవరైనా, ఎంత సొంత వాళ్ళైనా చెడు కోసం ప్రేరేపిస్తే నేను వాళ్ళని పక్కన పెడతాను. మంచి కోసం ప్రేరేపించే వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా, నా సొంత శత్రువులైనా మంచి పని చేస్తే నేను వాళ్ళకి సహకరిస్తాను అనే సంకల్పం ఉండాలి. ఎంత 10 మంది నన్ను చెడులోకి లాగాలని చూసినా నేను వెళ్ళను అనుకోవాలి. ఒకవేళ ఒక్కరైనా మంచి కోసం నన్ను ప్రేరేపిస్తే రమ్మంటే వాని వెంట వెళ్తాను అని అనుకోవాలి. ఇది ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్ కాదు. చెడు ఎంత తీపిగా ఉన్నా నేను వదిలేస్తాను, మంచి ఎంత చేదుగా ఉన్నా దాన్ని పట్టుకుంటాను. ఎంత కాలినా ఇబ్బంది పడవచ్చు, బొందలో దూకడానికి ఈజీగా ఉండొచ్చు, కానీ కొండ ఎక్కాలంటే కష్టం వస్తుంది. కాలు ఎప్పుడు జారుతుందో అని భయం ఉంటుంది. కొండ ఎక్కడానికి చాలా, కానీ ఆ తపస్సు జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కి విజయాన్ని పొందొచ్చు. ఆ పర్వత శిఖరాన్ని చేరుకొని విజయాన్ని పొందొచ్చు. అది స్పష్టంగా కనిపిస్తుంది కొండ ఎంత ఎత్తు ఉందో, కానీ లోతు ఎంత ఉందో తెలీదు. కాబట్టి లోతులో దూకాలని అనుకోవద్దు, కొండను ఎక్కాలని అనుకోవాలి. అవును, కొండ ఎక్కడం కష్టమైన పని, ఎప్పుడు కాలు జారుతుందో తెలీదు, కానీ ప్రతి క్షణం గమనిస్తూ కొండని ఎక్కాలని అనుకోవాలి. అది ఎప్పుడు ఇవన్నీ సంకల్పాలు నాకు ఎవరు చెప్పలేదు. స్వామీజీని అప్పుడప్పుడు వింటాను, ఇంకా కొందరిని వింటాను, కానీ కొన్ని విషయాలు ఇది ఆల్రెడీ మనలో ఫీడ్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం ఈ బాహ్య దృష్టిని దూరం చేస్తామో అప్పుడు ఆత్మజ్ఞానం అనేది వెలువడుతుంది. నేను ఏదైనా మీకు చెప్పాలని అనుకోను, ఫస్ట్ బస్ నేను మొదలు పెడితే వచ్చేస్తూ ఉంటుంది. అది ఆత్మ సందేశం, పరమాత్మ సందేశం. ఎప్పుడు ఈ ఆత్మ అనేది పరమాత్మతో కలిసినప్పుడు, అదే యోగా అంటే. కనెక్టివిటీ విత్ దట్ సూపర్ పవర్ సోల్. దిస్ ఇస్ సోల్ కనెక్టివిటీ విత్ దట్ పరమాత్మ పవర్ సోల్, దట్ ఈస్ కాల్డ్ యోగా. కలయిక, ఈ ఆత్మతో పరమాత్మ కలయిక. అప్పుడు మీరు మాధ్యమం అయిపోతారు, అంతా ఆయనే నడిపిస్తారు. సో ఇది హనుమాన్ పైల్వాన్ బయటక్. శ్వాస తీసుకొని ఇలా. మనం కేవలం కాళ్ళు చేతులు ఊపడం నేర్పించొద్దు. యోగ శిక్షకులు సమాజంలోని అన్ని విషయాల మీద దృష్టి పెట్టాలి. ఎవరైతే స్వయంగా సుఖంగా ఉంటూ
ఆ సుఖానుభూతిని పొందుతూ 10 మందికి సుఖాన్ని ఇవ్వాలని అనుకుంటారో, పరోపకారం చేస్తారో వాళ్ళే మోక్షానికి అర్హులు. जो स्वयं सुख को पाते हुए, परमानंद को पाते हुए और दूसरों को जो परमानंद देना चाहता है, देता है, वही उस मोक्ष का अधिकारी है, उस ईश्वर की कृपा का अधिकारी है, वरना वो स्वार्थी है. తర్వాత పైల్వాన్ బయట ఇలా చాలా మంది అంటుంటారు योगा अప్పుడు स्वदेशी की बात करे तो वो कहता है आप योग की बात करो, स्वदेशी की क्या बात कर रहे, देश की क्या बात कर रहे, किसी लीडर की क्या जरूरत आपको, योग सिखाओ అని ఒక 100లో ఒకరిద్దరు మూర్ఖులు అంటూ ఉంటారు. అలా మరి కాలికి దెబ్బ తగిలినప్పుడు ముళ్ళు కూర్చినప్పుడు చేత్తో ఎందుకు తీస్తారు? మరి కాళ్ళు కదా పోనివ్వండి, కాళ్ళ ముళ్ళు కాళ్ళే తీసుకొని అంటామా? కాళ్ళకు మందు తీసుకుంటామా? నోరు కదా మందు తినేది. నా కాళ్ళ గురించి నాకెందుకు, ఇది వేరే కదా, వేరే పార్ట్ కదా కాళ్ళు అని వదిలేస్తామా? ఇది అంతా మొత్తం దేహం మొత్తం నాదే, అదేవిధంగా దేశం మొత్తం నాదే. ఎంత అయితే దేహం మీద దృష్టి ఉంటుందో యోగా పట్ల, అదేవిధంగా దేహం పట్ల, దేశం పట్ల కూడా దృష్టి ఉండాలి. ఎవరైతే దేహం గురించి పట్టించుకుంటాడో వాడు దేశం గురించి పట్టించుకుంటాడు, దేహం గురించి పట్టించుకొని వాడు దేశం గురించి అస్సలు పట్టించుకోడు. అందుకే మస్ట్ అవేక్ సెల్ఫ్ awakening to global peace, self realization to collective realization, that is possible only with yoga. తర్వాత పైల్వాన్ బయట సెకండ్ 1 2 3 కేవలం కాళ్ళు చేతులు ఊపమని చెప్పొద్దు. దేశ పరిస్థితి, ఆ పరిస్థితి ఏంటి, అక్కడ పనులు జరుగుతున్నాయి, అక్కడ లీడర్ ఏంటి, అక్కడ పశువు గురించి ఏముంది, అక్కడ ఆధ్యాత్మికత పట్ల ఏముంది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నాయి, అక్కడ అవినీతి ఏముంది. అరే వాళ్ళు అవినీతి పట్ల పోరాడి ప్రాణాలే పోగొట్టుకున్నాడు. నువ్వు స్వార్థం కోసం దేశం గురించి మాట్లాడొద్దంటారు, స్వార్థం కోసం దేశం గురించి మాట్లాడొద్దంటారు. ఎందుకు? దోచుకుంటాడు వీడు, దోచుకోవాలి కాబట్టి నువ్వు మాట్లాడవు దేశం గురించి. నీ యోగా నువ్వే చూసుకో. मैं धन्य हूँ, कुछ कार्य करने का प्रयास कर रहा हूँ. నేను ప్రయత్నం చేస్తున్నాను, మంచి పనులు చేసే ప్రయత్నం, చిన్ని ప్రయత్నం. అది కొంచెం మంచిగా పండుతుంది, పంట పండుతుంది, అశోకాలేదు. నా వల్ల ఎన్నో జీవులు చనిపోయేవి, మాంసం ముద్దలయ్యే జీవులు కొన్ని కాపాడబడ్డాయి. దాదాపు 200 జీవులు ఫ్యాక్టరీలో వెళ్ళి మాంసం అయి ప్యాక్ అయి వెళ్ళే జీవులు కాపాడబడినాయి ఒక్క ఫోన్ కాల్ తోటి. పనులు చేయండి, మీతో సాధ్యమవుతుంది. చాలా మంది అంటున్నారు నీ ప్రాణం మీద వస్తుంది. అరే 200 ప్రాణాల కంటే ఈ ఒక్క ప్రాణం పెద్ద గొప్ప కాదు, పోతే పోనీ ఈ ప్రాణం. మేరీ ఆత్మ అజర్ అమర్ నిత్య అవినాశీ హే. ఇలా 1 2 3 1 2 3 200 ప్రాణాలు ముఖ్యమా, ఒక ప్రాణం ముఖ్యమా? ఆ 200 ప్రాణాల కోసం ఒక ప్రాణం పోయినా లెక్క లేదు, అవసరం లేదు. నేను మళ్ళీ పుడతాను, నా దేశం కోసం మళ్ళీ పుడతాను సంకల్పంతో. భగవద్గీత చెప్తుంది ఆత్మ అనేది చావదు, దీన్ని కట్ చేయలేము, కాల్చలేము. తర్వాత హనుమాన్ బయటకు చేద్దాం, కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచాలి. భగవద్గీతను ఎవరైతే అర్థపూర్వకంగా ఉచ్చరిస్తారో, అర్థపూర్వకంగా పఠిస్తారో వాళ్ళు తప్పకుండా సమాజంలో ఏదో ఒకటి చేసి చూపిస్తారు. ఒక భగవద్గీత చదివితే చాలు. ఏది చదవ ఈరోజు చాలా సంతోషం, చాలా మంచి విషయం చెప్పండి. చెప్తున్నానా? धन्योस्मी, वह ईश्वर मुझे निरंतर ऐसे अच्छे विचार देता रहेगा सदा, और मैं सबकी सेवा करता रहूंगा, संतृप्त रहूंगा, समाधि स्थिति में जीऊंगा. నేను ధన్యుణ్ణి. ఆ ఈశ్వరుడు ఎప్పుడు నన్ను మాధ్యమం చేసి ఒక యంత్రాంగాన్ని, నేను ఒక యంత్రాన్ని, ఆ ఈశ్వరుని యంత్రాన్ని నన్ను ఎప్పుడు మంచి మార్గం నడిపిస్తూ ఉంటాడు. నేను కేవలం ఒకదాని గురించి చెప్పను, ఆ ఈశ్వరుడు నా ద్వారా అన్ని విషయాలు చెప్పదలుచుకుంటున్నాడు. అన్ని విషయాల గురించి నేను చర్చించదలుచుకుంటున్నాను.
कोई करता है तो केवल भगवत गीता की बात करता है, ఎవరైనా మాట్లాడితే కేవలం భగవద్గీత గురించి మాట్లాడతాడు, ఇక వేరే విషయాలు మాట్లాడు, అవసరం లేదంటాడు. ఒకరు కేవలం శ్లోకాలు వల్లించడంలోనే ఉన్నారు, కేవలం శ్లోకాలు, వాళ్ళ అర్థం గురించి ఏం లేదు, కేవలం పొట్టునే. శ్లోకాలు కేవలం ఉచ్చరించడం పొట్టు లాంటిది, కానీ ఆ శ్లోకాల యొక్క అర్థపూర్వకంగా ఉచ్చరించడం, దాని పొట్టుని తీసి బీజాన్ని తీసుకున్న లాభాన్ని పొందుతారు. అర్థపూర్వకంగా చదువుకున్న వాళ్ళు బీజాన్ని తింటారు, దాని పోషణాన్ని పొందుతారు. అందుకే కేవలం శ్లోకాలు పఠించడం కాకుండా, స్మరణం కాకుండా, మననం నిధిధ్యాసం చేయడం ముఖ్యం, దాంట్లో జీవించడం ముఖ్యం. తర్వాత హనుమాన్ బయట నిర్మలో నిర్వికల్పోహం నిశ్చలోహం నిరంతరం, నిర్వికాरो नित्यभूतो निर्मोह निस्पृहोस्म्यहं सर्वप्रकाश रूपोस्मि विवेकोस्मि शिवोस्म्यहं षडविकार विहीनोस्मि कामादि रहितोस्म्यहं नैनं चिन्नन्ति शस्त्राणि नैनं दहति पावक. నన్ను ఏ శాస్త్రం ఖండించలేదు, ఏది నన్ను కాల్చలేదు, నేను ఆత్మని. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః न जायते मृतो वा कदाचित् नाय भूत्वा भविता वा भूय अजो नित्य शाश्वतो हि पुराणो न हन्यते हन्यमाने शरीरे यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. నేను ఎప్పుడు చావను, నా ఆత్మ ఎప్పుడు చావదు, నన్ను నా ఆత్మని ఖండించలేరు, కాల్చలేరు. నా దేశం కోసం, దుష్టుల సంహారం కోసం, మంచిని పెంచడం కోసం నేను ఎప్పటికీ పుడుతూనే ఉంటాను అని కృష్ణుడు చెప్పాడు. పుడుతూనే ఉన్నాడు, నా రూపంలో, మీ రూపంలో, మన అందరి రూపంలో. ఆ కృష్ణుడు యుగ యుగాలకు దేనికోసం? పరిత్రాణాయ సాధూనాం, సాధులను మంచి చేయడం కోసం, దుష్టులను సంహరించడం కోసం. మోదీ లాంటి వాళ్ళు, దేశంలో స్వామి రామ్దేవ్జీ లాంటి వాళ్ళు, మీలాంటి యోగ సాధకులు, మాలాంటి యోగ సాధకులు దేశంలో మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు అని ఆ కృష్ణుడు అప్పుడే 5000 సంవత్సరాల క్రితం చెప్పిపోయాడు. ఇది హనుమాన్ బైఠక్. సో దండులు చేద్దాం, సాధారణ దండు చేద్దాం. ఇది విశ్రామ స్థితి, ఏది చేసినా ఈ స్థితిలో ఉండాలి, వేళ్ళ మీద ఉండాలి. ఇది విశ్రామ స్థితి, ఏది చేసినా పర్వతాసన స్థితిలో వెళ్ళాలి. ఫస్ట్ పర్వతాసనంలో వెళ్దాం. సాధారణ దండు, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ శ్వాస తీసుకోవాలి. ఇది చేయండి, మేకప్ అవసరం లేదు. సాధారణ దండ ఎవరైతే 20-30 చేస్తారు కనీసం, వాళ్ళకు మేకప్ అవసరం లేదు. వాళ్ళ వెంట్రుకల్లో, ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది. సో ఇలా పర్వతాసనం, శ్వాస ఇక్కడే వదిలేయాలి, ఇక్కడే తీసుకోవాలి. పర్వతాసనం తీసుకోవాలి, బంధించి ఉంచాలి, వదలొద్దు శ్వాస. మళ్ళీ ఇక్కడే వదలాలి, ఇక్కడే తీసుకోవాలి, ఇక్కడే వదలాలి. ఇలా కూడా చేసుకోవచ్చు, ఇబ్బందిగా ఉంటే ఇలా కూడా చేయొచ్చు. 2 కాళ్ళ మధ్య ఇక్కడే వదలాలి, ఇక్కడ తీసుకోవాలి, ఇలా. ఇది సాధారణ దండు. తర్వాత చేస్తాము రామ్మూర్తి దండు. వెళ్ళాలి, మళ్ళీ ముందుకు వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి రావాలి. ఇలా పర్వతాసనం. అందరూ దండు బైఠకులు చేసి, మహిళలు, పురుషులు అందరూ దండు బైఠకులు చేసి, ఒక ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, ఒక ఝల్కారీ బాయి కావాలి. ఝల్కారీ బాయి అంటే కొత్త పేరు అనిపిస్తుంది, చాలా మందికి ఝల్కారీ బాయి అంటే తెలియదు. झलकारी बाई जो झांसी रानी लक्ष्मीबाई जैसे रहने वाली, झांसी रानी लक्ष्मीबाई లాగానే ఉండే ఆమె సైనికురాలు. ఆమె దుర్గా సైన్యం యొక్క సైన్యాధిపతి. ఆమె ఒక హెడ్గా ఉండేది, వాళ్ళ సైన్యాన్ని చూసుకునే ఝల్కారీ బాయి. ఆమె ఝాన్సీ రాణి లక్ష్మీబాయి లాగానే ఉండేది. సో ఆమె కూడా వీరగాథ. ఒకరోజు నేను తెలుగులో వీళ్ళ అందరి కథలు నేను చెప్పదలుచుకుంటాను, చెప్తాను తర్వాత. ఇది
వక్స వికాసక దండ్ చేద్దాం. రామ్మూర్తి దండ్ ఇలా ముందుకు వెళ్ళాలి, ఇలా వెళ్ళి రామ్మూర్తి, మళ్ళీ ఇది వక్స వికాసక దండ్. ఫస్ట్ దానికంటే ముందు సాధారణ వక్స వికాసక దండ్ 2 టైప్ ఆఫ్. కాళ్ళు దగ్గర ఉంచి ఇలా, నేను ఇది అయిన తర్వాత క్లాస్ 50-50-100 చేస్తాను దీన్ని. ఇంతకుముందు 200 బార్ పుషప్లు, సూర్య నమస్కారాలు 50 అయ్యాయి. अनुलोम विलोम అరగంట అయింది. मैं 3:30 बजे उठ जाता हूँ, स्नान करता हूँ, करके फिर अनुलोम विलोम करता हूँ माला के साथ. आज बताऊंगा अंत में माला के साथ कैसे अनुलोम विलोम करें. गायत्री मंत्र के साथ अनुलोम विलोम प्राणायाम में आधा घंटा करता हूँ. कर लिया तभी जाके अच्छे श्रेष्ठ विचार आते हैं. हम समाधि स्थिति में दिन भर जी पाते हैं. पर्वतासन. సో పర్వతాసనంలో వెళ్ళాలి ఏది చేయాలన్నా. సో ఇప్పుడు దగ్గర కాళ్ళు చేశాం, దూరం కాళ్ళు చేసి వక్స్ వికాసక దండ్ సాధారణ 1 2 ఇది ఇది సాధారణ వక్స్ వికాసక దండ్. తరువాత పూర్ణ వక్స్ వికాసక దండ్. హాత్ अंदर की ओर, చేతులు లోపటి వైపు ఉండాలి, కాళ్ళు దూరం నుంచి చేయొచ్చు. ఇలా ఇలా బాగుంటుంది. ఇలా 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 తర్వాత కాళ్ళు దగ్గర ఉంచి కూడా ఇలా. ఓకే వెళ్ళచ్చు, వెళ్ళండి. ఇలా పూర్ణ వక్స్ వికాసక దండ్ 2 టైప్ చేయొచ్చు. దగ్గర కాళ్ళు ఉంచి, దూరం కాళ్ళు ఉంచి. ఇంకొకటి ఇలా కూడా చేయొచ్చు, చేతులు బయట ఉంచి కూడా వక్స్ వికాసక దండ్ చేయొచ్చు. చేతులు బయట ఉంచాలి, ఇలా లోపల ఉంచారు, బయట ఉంచి, చేతులు బయట ఉంచి ఇలా ఇలా ఎంత వీలైతే అంత ప్రయత్నం అయితే చేయాలి. వట్టిగానే కూర్చొని ఉండొద్దు. లో ఎయిమ్ ఇస్ క్రైమ్. అల్ప సంకల్పం నేరంతో సమానం. అది నేరానికి ప్రేరేపిస్తుంది. अल्प संकल्पम नेरानिकी प्रेरेपिस्तुंदी. अल्प संकल्प से जीने वाला अपराधी हो सकता है कभी भी, इसलिए हमें अल्प संकल्प से नहीं जीना है. लो एम इज क्राइम, ये याद रख लेना है. मैं कभी भी यही याद रखता हूँ, लो एम इज क्राइम. इसलिए मेरी एम मजबूत होनी चाहिए. ठीक है, ये पूर्ण वक्स विकासक दंड इस तरह. आजकल ऑनलाइन क्लासों में ध्यान के हो या और कहीं भी ऑनलाइन योगा क्लास में ज्यादा देर क्या चल रहा है. ऑनलाइन क्लासेस में अपनी वीडियो बंद कर देते हैं, अपनी वीडियो और ऑडियो बंद कर देते हैं, अपने किचन का काम करने लग जाते हैं और दूसरे कुछ काम करने लग जाते हैं. हाँ, मैं ज्वाइन किया क्लास को, क्या फायदा जब वो करता नहीं तो, कुछ सीखता नहीं तो क्या फायदा. डाटा वेस्ट हो रहा है आपका, ये समझ लीजिए. हमारे शिक्षक तो ऐसे कोई नहीं है, लेकिन ज्यादातर क्लास ऐसे वीडियो ऑडियो बंद करके अपने घर के काम करने लगते हैं. किसी कोने में पड़ा रहता है मोबाइल, वो अपना काम करते रहते हैं. इस तरह करेंगे तो फिर डाटा व्यर्थ है, आपका क्लास ज्वाइन करने का कोई भी प्रयोग नहीं रहा. ठीक है, वेरी गुड, सही बोला. तो हमारे तो ऐसे नहीं है. एक आध कोई दो होंगे, एक दो तो सुधर जाए. हमारे ऐसे नहीं हो सकते, लेकिन ज्यादातर मेडिटेशन क्लास और कुछ अलग क्लास ऐसे हो रहे. इनसे मैं नहीं कह रहा हूँ, दूसरे और कोई होंगे तो उनसे कह रहा हूँ, उनको सिखा दीजिए, बोल दीजिए. ये फिर साधारण वक्स विकासक दंड. उसके बाद हम करेंगे हनुमान दंड, पर्वतासन, इला. मुझे एक महिला के पति ने बोला मुझे ये कहाँ पता होता. वो बोलते, सर आपकी मैडम ज्वाइन हुई कि आज क्लास में. कहाँ जी, वो ऑन करके वीडियो ऑडियो बंद करके अपना काम कर लेती है. तो ये कोई ना करे. इस तरह ज्यादा हो रहा है. ये हनुमान दंड, इला इला वेल्लाली पर्वतासन, साइड की इला.
ఇలా హనుమాన్ దండ్ ఫాస్ట్గా అయితే ఇలా ఇది నెక్స్ట్ హనుమాన్ దండ్ తర్వాత మనం చేస్తాం హనుమాన్ దండ్ తర్వాత వృశ్చిక దండ్ చేయాలి ఇలా పర్వతాసనంలో వెళ్ళాలి ఏది చేయాలన్నా చేయండి చేసే ప్రయత్నం చేయండి మహిళలు మీరు కూడా దండ బయటకుల వీడియోలు ఫేస్బుక్లో పెట్టండి ఒకరిద్దరు పెడుతూ ఉంటారు రోజా మాతాజీ జ్యోతిర్మయి మాతాజీ వీళ్ళు मंजुश्री माता जी और कृष्णा श्री गोरंटला जी और कुछ माताएं हैं जो हैदराबाद के और वो जरूर वीडियो रखे फेसबुक में आपके दंड बैठक की ताकि वो आपको देखकर एक झलकारी बाई एक कित्तूर रानी चन्नम्मा रानी रुद्रमा और झांसी रानी लक्ष्मीबाई बन सके दुर्गा सरस्वती लक्ष्मी पार्वती ठीक है नेक्स्ट करेंगे वृश्चिक दंड सेकंड दूसरा पर्वतासन वृश्चिक दंड सेकंड ఇలా ఇలా వెళ్ళాలి ఇలా ఇదైతే చేయగలరు ఎంత వీలైతే అంత చేయండి కనీసం ఇదైతే చేయగలరు కదా ఇలా వృశ్చిక దండ్ ఫస్ట్ వృశ్చిక దండ్ ఇలా సెకండ్ ఒక్కొక్క దండ్ చేసి వీడియో చిన్న షార్ట్ క్లిప్ స్టేటస్ లో పెట్టండి క్రిస్మస్ మేరీ క్రిస్మస్ పెడుతున్నాడు స్వతంత్రం కోరుకుంది విదేశీ వాడు మన దేశంలో ధర్మ పరివర్తన చేయొద్దని కానీ వానికి సపోర్ట్ చేసి ధర్మ పరివర్తనని ప్రమోట్ చేస్తున్నారు అరే దేశంలో ఎన్ని బలిదానాలు కాలేదు గురు గోవింద్ సింగ్ యొక్క కొడుకులు ఇద్దరు ధర్మ పరివర్తన కోసం మొఘలులు గోడ కట్టి చంపేశారు వాళ్ళని వాళ్ళ గురించి ఎవరు జరుపుకోరు ఇటువంటి పండుగలు కానీ సపోర్ట్ చేస్తుంటారు సో ఈ మాట చెప్పదలుచుకున్న చాలా బాధగా ఉంది సత్య సనాతన వైదిక హిందూ ధర్మం కర్మహీన అవుతుంది విదేశీ వాడు మిషనరీ వాడు డబ్బులు ఇస్తున్నాడు ఏం పని చేయకు బిర్యానీ తిను ఇంట్లో సోఫా సీట్ మీద పడుకో నా ధర్మ పరివర్తన అయితే చాలు నువ్వు నా ధర్మంలో వస్తే చాలు నువ్వు ఏం చేయని అవసరం లేదు अटला ना पोलम पानी की వచ్చి एग्रीकल्चर पानी की काम एग्रीकल्चर वर्क करने वाले काम नहीं कर रहे धर्म परिवर्तन होने के बाद घर में सो रहे हैं वो आया हुआ मिशनरी का आया हुआ पैसे से इस तरह मेरा देश कर्महीन हो रहा है इसलिए मुझे बहुत नाराज हो रहा है और ये लोग सपोर्ट करते हैं अपनी सेक्युलर समझ के कर्महीन अरे भगवत गीता कहता है योगस्थ कुरु कर्माणि और योगस्थ कुरु कर्माणि कहता है उत्तिष्ठ ब्रह्मणस्पते कर्मण्यवाधिकारस्ते कहता है वेद इत्यादि तो कर्महीन बना रहे विदेशी लोग धर्म परिवर्तन करके कृपया इसको थोड़ा रोके इसीलिए हम स्वतंत्रता को पाए हैं ठीक है पार्श्वदंड करिए इस तरह पार्श्वदंड वीडियो आपके दंड बैठक की वीडियो एक्सरसाइज की वीडियो डालिए कोई ग्रीटिंग्स की कोई शुभ दिन की और कुछ बर्थडे की वो तो डालते हैं डालो ठीक है वो लेकिन योग का कर्म का भी डालिए अपना कर्म जो योग कर्म क्रिया योग का ये भी डालेंगे तो अच्छा रहेगा कुछ हीरो हीरोइन के फोटो डाल रहे कतरीना कैफ सलमान खान शाहरुख खान महेश बाबू वो बोल रहे तूफानी उड़ाओ देश को बर्बाद करो थम्स अप पियो तूफानी उड़ाओ देश को बर्बाद करो उनके फोटो लगा रहे उनका स्टेटस लगा रहे पागल हो रहे लोग अपना कर्म को डालो आप क्या कर रहा है वो हीरो डेली एक्सरसाइज करता है वो हीरो जो नंगा नाच करने वाला हीरो हीरोइन डेली सूर्य नमस्कार कर रहे अभी आजकल वो भी पुशअप करते हैं वो एक्सरसाइज करते हैं उसको देखने वाला बर्बाद हो रहा है कंगाल हो रहा है వాళ్ళని చూసి వాళ్ళు బర్బాద్ అవుతున్నారు వాళ్ళైతే ఎక్సర్సైజ్ చేస్తారు అందంగా కనిపించడం కోసం బాడీ మంచిగా ఉండడం కోసం వాడిని చూసేవాడు అందవిహీనంగా వికారంగా పాడైపోతున్నాడు అయినా వాళ్ళ స్టేటస్లు పెడుతున్నాడు వాళ్ళ స్టేటస్లే చూస్తున్నాడు ఏ ఎక్సర్సైజ్ చేస్తలేడు యువ नेक्स्ट पार्श्वदंड के बाद हम करेंगे चक्रदंड इस तरह चक्रदंड ఇలా కాళ్ళు ఇలా పెట్టాలి కుడి కాలు ఎడమ కాలు రెండు చేతుల మధ్య పెట్టాలి ఇటు తీసుకురావాలి ఇలా ఇలా వెళ్ళి సాష్టాంగ
మళ్ళీ భుజం, మళ్ళీ ఇలా ఇలా తీసుకురావాలి, చేతులు ఇక్కడ పెట్టేయాలి ఇలా. पतंजलि महर्षि रामकृष्ण, ये परंपरा है हमारे देश की, यज्ञ की परंपरा, योग की परंपरा. इसको छोड़ के धर्म परिवर्तन कर रहे हैं अपना, चंद पैसे के लिए लालची होकर अपनी माँ को छोड़ रहे, माता पिता को छोड़ के दूसरे माता पिता के गोद में जा रहे विदेशी धर्म में. यह गलत है, इसको रोकना पड़ेगा. आप सभी को बात करना है इसके बारे में और अच्छाई में लाना है. बस हमारा प्रमोट करो, योग यज्ञ को प्रमोट करो, करते जाओ. वो कमजोर जरूर होगा. हमारे जड़ है, सत्य सनातन वैदिक हिंदू धर्म जड़ है, सो बाकी के डाली है. पता नहीं वो कब सूख कर गिर जाते हैं, हमें गिराना भी है सूखी हुई डाली को. ठीक है, ये है इस तरह चक्रदंड. फिर हम करेंगे शेरदंड. चक्रदंड के बाद शेरदंड करेंगे. चक्रदंड के बाद पलट दंड करेंगे, पलटी मारना है. एक ये पलटी मारना है. ठीक है, ये पलटी दंड, पलट दंड. नेक्स्ट शेरदंड. शेरदंड इस तरह होता है, शेरदंड इस तरह, इस तरह शेरदंड करना है. प्रयत्न करना है, प्रयास. टाइल्स पे नहीं करना है, पत्थरों पे, रोड पे इस तरह करे तो पैर टूट जाते हैं. और कोई अच्छी गद्दी रखना है, गद्दी रख के धीरे से करना है. ठीक है, ये शेरदंड हुआ. फिर करेंगे सर्पदंड. कोई मुस्लिम भाई बधाई नहीं देता है. कोई क्रिश्चियन भाई जो धर्म परिवर्तन हुआ वो कभी बधाई नहीं वो देता है किसी त्योहार को. लेकिन ये सत्य सनातन वैदिक हिंदू धर्म का भाई अपना धर्म का कभी याद नहीं रहता उसको, लेकिन विदेशी धर्म का बहुत याद कर कर उसका प्रमोट करता है, उसका प्रचार करता है. ये गलत है. ठीक है, सर्पदंड चेता, पर्वत आसन. सर्पदंड, मिश्रदंड. सर्पदंड के बाद मिश्रदंड करना है. 1 2 3, 1 2 3, ये करना है. 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 1 2 3, 1 2 3. हनुमान मिश्रदंड. बस सिंपल है, कुछ नहीं. इस तरह बैठना है, छलांग लगाना है. जो ज्यादा वजन है इस तरह छलांग नहीं लगाना, घुटने फूट जाएंगे. అధిక బరువు ఉన్న వాళ్ళు ముందుగా భుజంగాసనం, మకరాసనం, చక్కి ఆసనం, కపాలభాతి, సూర్య నమస్కారం ఇవి చేసుకొని ఫిట్ గా అవ్వండి. తర్వాత మీరు అశోకార్యలాగా దూకగలరు. జాగ్రత్త, అవి కొన్ని జాగ్రత్తలు పాటించండి. కింద మెత్తటి పరుపు ఉండాలి. అప్పుడు మీరు ఇలా దూకి ఇలా వేళ్ళ మీదనే దూకాలి. వేళ్ళ మీద దూకితే పర్వాలేదు, ఏం కాదు. కానీ మొత్తం కాళ్ళే చేస్తే ఇక్కడ జల్లుమంటది ఇక్కడ వరకు. మళ్ళీ మిశ్రదండ చేయాలి, మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ లేవాలి, మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ మళ్ళీ. इधर हनुमान मिश्रदंड. ठीक है, ये करना है. ये हुए दंड बैठक. आज करेंगे कल वाले 4 आसन. खड़े हो जाइए, बैठने नहीं देगा अशोकार्य. आराम हराम है. आराम क्या है? हराम है. हमें कामचोर नहीं बोलना है. कामचोर हरामखोर है. जो कामचोर होता है वो हरामखोर होता है.
जो आराम होता है, वो जो आराम करता है कभी भी वो हराम होता है। जो आराम करता है वो हराम होता है। जो कामचोर होता है वो हरामखोर होता है। इसलिए हमें कामचोर भी नहीं बनना है, हमें हराम भी नहीं बनना है। आराम भी नहीं करना है, हमें कामचोर भी नहीं बनना है। थोड़ा कुछ कार्यांतर करना है, कार्यांतर विश्राम होता है। थोड़ा कार्य में थोड़ा अंतर विश्राम होता है, लेकिन कभी भी सोफा सेट पे आराम करो वो हराम होता है। इसलिए हमें जो कामचोर, जो आराम हरामखोर होता है, उसकी कोई समाज में कीर्ति नहीं होती, अपकीर्ति होती है। उसको कोई माला नहीं डालते हैं, उसको दंड देते हैं। इसलिए हमें दंड बैठक करके दंड मुक्त होना है। दंड बैठक करके दंड मुक्त होना है। ठीक है, खड़े हो जाइए। अभी 4 आसन करेंगे। दोनों पैरों में फासला रखना है। पृष्ठभरित वृक्षासन। पृष्ठभरित वृक्षासन, दोनों पैरों में फासला रखना है और राइट हैंड को पीछे ले जाना है, लेफ्ट हैंड को इधर पीछे रखना है। इस तरह मुझे देख के करिए, इस तरह। ये है पृष्ठभरित वृक्षासन। 1 2 3 4 5 6 7 8 9 10। बस कम से कम 10 बस कर लो। ये हुआ पृष्ठभरित वृक्षासन पहला। ఇది మొదటిది పృష్ఠభరిత వృక్షాసనం. ఇటు అయింది. మళ్ళీ ఈ చెయ్యి కూడా ఎడమ చెయ్యి వెనుక తీసుకెళ్ళాలి, కుడి చెయ్యి మోకాల వెనుక పెట్టాలి. ఇలా మోకాల వెనుక పెట్టకపోతే ఇలా మడిమకు వెనుక పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10। इस तरह करके आसन स्थिति में कोई बात कर सकता है? प्रयास करो। किसी भी विकट परिस्थिति में आप बात करने लायक हो, कोई नालायक न हो। हमारे युवा तो नहीं होंगे कोई। हमें लायक बनना है, नालायक नहीं। 1 2 3 4 5 6 7 8 9 10। बस कम से कम 10 बस तो कर। 2 बार 3 बार तो करना है जरूर। जो ये 3 बार 4 आसन को शाम को करेगा वो आराम से नींद लेगा। मैं जैसे ही 10 बजे 10:15 बजे लेट जाता हूं तो मैं 3:30 बजे उठ जाता हूं। बीच में कोई डिस्टर्ब नहीं रहता है। कोई रात भर परेशान है, रात भर नींद नहीं आ रही है, पिछला दुख याद आ रहा है, भविष्य का भय याद आ रहा है, अपने स्वजन याद आ रहे हैं, बार बार उन्हीं के बारे में सोचकर नींद उड़ा रहा है। लेकिन जो इस तरह व्यायाम करता है, प्राणायाम करता है, वो समाधि स्थिति में रहता है दिन और रात। इस तरह ये పృష్ఠభరిత వృక్షాసన్ ఇలా చేసుకోవాలి। తర్వాత చేద్దాం పృష్ఠభరిత హనుమానాసన్। ఇలా ఇలా 2 కాళ్ళు దూరం ఉంచాలి, 2 కాళ్ళు ఒకే వైపు, दोनों पैरों को एक ही दिशा में रखना है। ఒకే దిశలో ఉంచాలి 2 కాళ్ళని। రైట్ లెగ్ ని ఇలా బెండ్ చేయాలి, చేయాలి। ఇలా చేతులు జోడించాలి। ఇటు నా వైపు చూడు, నా వైపు చూస్తూ చేయి। ఇలా పృష్ఠభరిత హనుమాన్ ఆసన్। ఇటు ఇలా ఇలా గోడకి ఇటు ఇలా ఇలా ఇటు తిరుగు। ఇలా పృష్ఠభరిత హనుమాన్ ఆసన్। వెనుక ఉన్న కాళ్ళు దూరం ఉంచే ప్రయత్నం చేయాలి, ముందున్న కాళ్ళు 90 డిగ్రీస్ బెండ్ చేయాలి, లంబకోణ ఆకృతిలో ఉంచాలి। దిస్ ఈజ్ నాట్ హిస్టరీ, ఇట్స్ నాట్ ఓన్లీ స్టోరీ, इट्स अ एक्सपेरिमेंट लाइक केमिस्ट्री एंड फिजिक्स। फिजिक्स केमिस्ट्री की तरह है, योग है, इसे प्रयोग करना पड़ता है। यह एक संसार प्रयोगशाला है, यह लेबोरेटरी है। इस लेबोरेटरी में हमें एक्सपेरिमेंट करना है केमिस्ट्री की तरह, योग अभ्यास करके। ये केवल देखने का नहीं है, सुनने का नहीं है, बोलने का नहीं है, केवल ये करने का है। एक्सपेरिमेंट है, प्रयोग है, हिस्टरी नहीं है। हिस्टरी को सुनना पड़ता है, लेकिन केमिस्ट्री को, फिजिक्स को लैब में प्रयोग करना पड़ता है। उसका
प्रयोग विधान होता है उसका, प्रयोग विधान होता है, उसके कुछ इक्विपमेंट्स होते हैं, इक्विपमेंट को लेकर उसका प्रयोग विधान देखकर सावधानी से प्रयोग करना पड़ता है। उसी तरह योग भी एक क्या है, प्रयोग है। ये सुनने वाला देखने वाला कोई मूवी या सुनने वाली हिस्ट्री नहीं है, ये केमिस्ट्री है, हिस्ट्री नहीं। ये याद रखना है हमें। 1 2 3 4 5 6 7 8 9 10 बस। एक 2 3 4 5 6 7 8 9 10 बस। और यही छोड़ना है, फिर यही लेना। इसी तरह एक ही दिशा में 3-3 बार करें तो और अच्छा होता है, और इसी दिशा में 3-3 बार करें तो अच्छा होता है। ये होता है हनुमान वृष्टबलित हनुमान आसन। नर्वस सिस्टम अच्छा होता है, पूरे बॉडी के पूरे सिस्टम अच्छे होते हैं। आप अभी तक किया हुआ एक होता है, ये एक होता है, 4 आसन। ठीक है, अभी आगे पाव करेंगे, पीछे पाव, आगे पाव, आगे पाव। 1 2 3 4 5 6 7 8 9 10। फिर लेफ्ट लेग 1 2 3 4 5 6 7 8 9 10 बस। आगे पाव हुआ, फिर पीछे पाव। इसी तरह 3-3 बार 4-4 बार कर लेना है। 1 2 3 4 5 6 7 8 9। ऐसे लगता है जैसे घंटे घंटे खड़े हुए हम, इस तरह अनुभव होता है। ये तो कर सकते हैं, चाहे दंड बैठक नहीं करते हो कोई बात नहीं, प्रयास तो करो उसमें से आधे करने का दंड बैठक। कुछ महिलाएं तो पूरे दंड बैठक करते हैं। पतंजलि योगपीठ के ब्रह्मचारिणी, साध्वी सभी करते हैं। बहुत सारे योग साधक हमारे योग शिक्षक भी करते हैं, कुछ हैदराबाद वाले भी करते हैं, मुंबई वाले, महाराष्ट्र वाले, दिल्ली वाले, कर्नाटक वाले, आंध्र प्रदेश वाले। माता बहनें भी दंड बैठक करने वाली हैं, उनको मेरा बार बार प्रणाम। महिला अबला नहीं है, बला है, अति बला है। फिर बाजू पाओ 1 2 3 4 5। एक अति बला होता है आयुर्वेद में, उसकी दातुन करेंगे तो आपके मसूड़े मजबूत बनते हैं। ये अति बला। इस तरह है महिला, सब परिवार समाज को मजबूत करने वाले, अति बला जैसी। दांत ही मेन है, किसी किसी पर गुस्सा है तो दांत ही टाइट करना पड़ता है। किसी मजबूत बटानी को खाने के लिए, चने को खाने के लिए दांत ही का प्रयोग करना पड़ता है। दांत ही पर आत्मनिर्भर है, इसलिए दांत का प्रयोग करना है। वो दांत को मजबूत करती है अति बला। इसकी दातुन करे कोई। अति बला होता है, अपामार्ग होता है। अपामार्गी दातुन बहुत अच्छी होती है। అపమార్గ అంటే తెలుగులో ఉత్తరేణి. ఉత్తరేణి తోటి పళ్ళు తోమే వాళ్ళ పళ్ళ సమస్య ఎప్పుడు జన్మలో రాదు. ఉత్తరాఖండ్లో ఒక మాతాజీ ఉండేది. ఆమె పళ్ళు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అయినా అట్లనే గట్టిగా ఉన్నాయి. ఆమెనే అడిగారు స్వామీజీ, అమ్మా నీ పళ్ళు గట్టిగా ఉండడానికి కారణం ఏంటి? నేను ఉత్తరేణి పుల్లతోటి పళ్ళు తోముతాను. మరాఠీలో కుత్రి అంటారు దాన్ని, కుత్రి. అది అంటుకుంటుంది, ఉల్టా తీస్తే వెళ్తుంది. మన పొలాల్లో వెళ్తూ ఉంటే పంట పొలాల్లో అది అంటుకుంటుంది, దాన్ని ఉల్టా తీస్తే వెళ్తుంది, కాడ ఉంటుంది. ఉత్తరేణి నార్మల్ డెలివరీకి మంచిగా పనిచేస్తుంది, పళ్ళు మంచిగా ఉంటాయి గట్టిగా. ఉత్తరేణి పుల్ల, అతి బల उत्तरेणी, ये अपामार्ग, ये अच्छी होती है आयुर्वेद, ये याद रखें. हमें आयुर्वेद का प्रयोग करके आयुर्वेद जैसे मजबूत बनना है, आयुर्वेद को विश्व में फैलाना है. यही स्वामी जी कर रहे हैं रिसर्च इंस्टीट्यूट में. पतंजलि योगपीठ रिसर्च इंस्टीट्यूट ये दुनिया का पहला इंस्टीट्यूट है रिसर्च करने वाला आयुर्वेद का. और स्वामी जी को कोई बोलता है आयुर्वेद असर नहीं करता है. एक मूलिका है आयुर्वेद में, उसको खाने से तुरंत वो टॉयलेट जाता है, भागो भागो टॉयलेट. कौन कहता है आयुर्वेद की
आयुर्वेद धीरे धीरे काम करता है। स्वामी जी अभी आयुर्वेद को दौड़ा रहे हैं। वो काम हो रहा है पतंजलि योगपीठ से पूरे विश्व भर में पहली बार। हमें ये सब करना है। ये पृष्ठबलित पेट घुटन आसन, ये ठीक है। ये 4 आसन हो गए। अभी मैं एक झलकारी बाई की कहानी और बंदा वैरा की कहानी एक 5 मिनट में बता दूंगा। बहुत सारे लोग दूसरों की गीत गाते हैं, बाहर विदेशियों की गीत गाते हैं कि हमारे लिए इतना त्याग किया उन्होंने, उतना त्याग किया। लेकिन कभी भारत किसी पर अत्याचार या किसी को गुलाम नहीं बनाया भारत, लेकिन भारत को सभी लोगों ने गुलाम किया। इसी तरह 2000 वर्ष पूर्व इस दुनिया में कोई क्रिश्चियनिटी नहीं थी, कोई मिशनरी नहीं थी, दूसरे कोई धर्म ही नहीं थे। जब कृष्ण थे, जब राम थे, तब कोई मुसलमान नहीं थे, तब कोई क्रिश्चियन नहीं था। लेकिन 2000 वर्ष पूर्व कुछ धर्म आए, वो क्रिश्चियन धर्म है। वो देश में आकर पहली बार देश में आके घुस गया। इससे पहले भी देश में 1400 वर्ष पूर्व कोई मुस्लिम नहीं था इस दुनिया में। लेकिन करके जो अपना कुछ बढ़ाने की बजाय दूसरों को अत्याचार करके और दूसरों का कत्ल करके धर्म परिवर्तन करवाया। इस देश में पहली बार मुगल आए। वो मुगल का है कि आप सभी दुनिया को इस्लाम बनाओ। इसी उद्देश्य से देश में आकर घुस गए। इस देश में हर दिन यज्ञ होता था, हर दिन योग होता था। सत्य सनातन वैदिक हिंदू धर्म की जड़ें सब जगह फैले हुए थे। लेकिन कुछ मुगल आके अपने तलवार के बल पर कत्ल करके उनको धर्म परिवर्तन करवाया। जो डरा वो मरा, जो डरा वो धर्म परिवर्तन हुआ, जो नहीं डरा वो मरा। एक था औरंगजेब था इस देश में। औरंगजेब आया। औरंगजेब आकर पहली बार औरंगजेब ने डेली ये जनेऊ था ना, ये जनेऊ हमारे ये जनेऊ होता है, सत्य सनातन वैदिक हिंदू नीचे है। तो ये जनेऊ जंजम अंटारू, जंजमु రోజు నాకు 1 కిలో జంజం కావాలి అని అనేవాడు. ఎందుకు? హిందువుల ప్రతి మెడలో జంజం ఉండేది, బాడీ మీద జంజం ఉండేది. సో ఆ జంజం తోటి అందరూ ఒక వేద అనుసారం నడిచే వాళ్ళు, ఒక హిందూ సత్య సనాతన వైదిక హిందూ అనే ఒక దృఢత్వం ఉండేది వాళ్ళలో, ప్రతీక. ఇవన్నీ ప్రతీకలు అన్నట్టు, గుర్తులు. సో హిందూ ధర్మానికి గుర్తులు. సో అలా ఉండేటి. అదే వాడు ఔరంగజేబు వచ్చి రోజు నాకు 1 కిలో జంజం కావాలి, 1 కిలో కావాలి యజ్జోపవిత్, 1 కిలో కావాలి యజ్జోపవిత్. ఎలా? అవి కట్ చేసి వాళ్ళని మార్చి తీసుకురావాలి, ముస్లింగా మార్చి తీసుకురావాలి. లేకపోతే వినకపోతే వాళ్ళ మెడ నరికి అయినా వాళ్ళ జంజం తీసుకురావాలి. కానీ నాకు రోజు 1 కిలో జంజం కావాలి యజ్జోపవిత. అట్లా ఆ సంకల్పంతో రోజు వందల వేల మందిని ఒక్కొక్క కిలో జంజాలు తీసుకొచ్చి ముందు పెట్టేవాళ్ళు వాళ్ళ సైనికులు, ఔరంగజేబ్ సైనికులు. ఆ విధంగా ఈ దేశంలో అందరూ రామ భక్తులు ఉండేవాళ్ళు, కృష్ణ భక్తులు ఉండేవాళ్ళు ముస్లింలుగా మారారు. కింద కట్ చేసుకున్నారు, మీసాలు కట్ చేసుకున్నారు. అదొక ప్రతీక ముస్లిం వాళ్ళది. మీసాలు తీసి గడ్డమే ఉంచుతారు. అలా ఒక ఛత్రపతి శివాజీ మహారాజుని కూడా అలాగే చేశారు, అలాగే ఇబ్బంది పెట్టారు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మారలేదు. ఆయన కొడుకు ఛత్రపతి సాహు మహారాజ్ని వాళ్ళ కొడుకుని అట్లనే ఔరంగజేబు ధర్మ పరివర్తన చేయాలి. ఒక రాజు ఒకవేళ ధర్మ పరివర్తన అయితే వాళ్ళ సైన్యం, వాళ్ళ ప్రజలు అందరూ ధర్మ పరివర్తన అవుతారని వాళ్ళ దృష్టి మెయిన్గా రాజుల మీద ఉండేది. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కొడుకు మీద అత్యాచారం చేశారు. ఆయనను కోశారు, మొత్తం బాడీని కోశారు, తోలు తీశారు. కానీ ఆయన అస్సలుగా ధర్మ పరివర్తన చేసుకోలేదు. ఎందుకు? ఒకవేళ ఆయన అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఎవరు మాట్లాడుకునే వాళ్ళు కాదు, హిస్టరీ క్లోజ్ అయ్యేది.
అందుకే ఆయనని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అంటున్నారు, ధర్మానుసారంగా నడుస్తున్నారు చాలా మంది మహారాష్ట్రులు. సో ఇది ఒకటి. ఇంకా గురు గోవింద్ సింగ్, గురు గోవింద్ సింగ్ కూడా అంతే. ఇంకా బందా వైరాగి, గురు గోవింద్ సింగ్ బందా వైరాగి అని ఉండేవాడు, గురు గోవింద్ సింగ్ శిష్యుడు. ఆయన చాలా హ్యాపీగా ఉండేవాడు. ఒక ఒక జింకని చంపాడు. జింకని చంపడంతో హీనంగా భావించి నేను ఇంత హత్య చేశాను, ఒక జింక గర్భవతి ఉన్న జింకని చంపానని అడవిలో వెళ్ళిపోతాడు, వైరాగి అయిపోతాడు. బందా వైరాగి అడవిలో చాలా తపస్సు చేస్తూ ఉంటాడు, లగలగా మెరుస్తూ ఉంటాడు. ఆ తపస్సు ఫలితంతో మెరుస్తూ ఉంటాడు. ఒకరోజు గురు గోవింద్ సింగ్ వస్తూ ఉంటాడు ఆ మార్గంలో. అప్పుడు గురు గోవింద్ సింగ్ అంటాడు బందా వైరాగితోటి, అరే నువ్వు నీ ఒక్కని కళ్యాణమే కావాలా, నీకు ఆత్మ సంతృప్తే కావాలా, నీకు కేవలం నీ మోక్షమే కావాలా? నా దేశంలో మొగలులతోటి అత్యాచారం జరుగుతుంది, మహిళల మీద, ఆడపిల్లల మీద, పిల్లల్ని చంపేస్తున్నారు. అయినా నీ గురించి నీ ఆత్మ సంతృప్తి కోసం తపస్సు చేసుకుంటున్నావా అంటే అప్పుడు బందా వైరాగి అంటాడు, హే గురు గోవింద్ సింగ్, హే గురుజీ, మై ఆప్కా బందా హూ, నేను వైరాగి, నేను నీ బందా, నువ్వేం చెప్తావో నేను చేస్తాను చెప్పు అని అంటే అప్పుడు ఆ తపస్సు చేస్తున్న బందా వైరాగి వెళ్తాడు, రోజుకి ఎంతో మందిని చంపుతాడు. అయితే ఆయన తపస్సు చేస్తూ ఆయనని బందీ చేస్తాడు. బందీ చేస్తే ఆయనని వాళ్ళ మిత్రులని కోస్తారు, రంపంతో కోస్తారు ఆయనని. ఈయన ఎటువంటి విచలితుడు కాడు, ధర్మ పరివర్తన చేయడు. చాలామంది దూదిలో చంపుతారు, దూదిలో కాల్చి, గరం గరం పానీమే, వేడి నీటిలో ముంచుతారు. అయినా కూడా వారు ధర్మ పరివర్తన కాలేదు. అదేవిధంగా గురు గోవింద్ సింగ్ కొడుకులని ఇద్దరిని 13 సంవత్సరాల జోరా సింగ్, ఫతే సింగ్, వీళ్ళిద్దరిని గోడలో 11 సంవత్సరాల పిల్లల్ని పరివర్తన చేయమని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళని గోడలో పెట్టి గోడని కూల్చి వాళ్ళని చంపేశారు. అంత ఇది జరిగింది ధర్మ పరివర్తన. సో కానీ ఇప్పుడు ఈజీగా ఇది చేసేస్తున్నారు, వాళ్ళు అంత ప్రాణాన్ని పోగొట్టుకున్నారు పరివర్తన కాకుండా. ఎందుకు? ధర్మాన్ని మార్చుకుంటే ఒక తల్లిని తండ్రిని మార్చుకున్నట్టే లెక్క. అదేవిధంగా ఝల్కారీబాయి ఉండేది. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి యొక్క సైన్యంలో ఉన్న ఝల్కారీబాయి ఒక మహనీయ వీరాంగన. ఆమె గురించి చాలామందికి తెలీదు. ఆమె ఝల్కారీబాయి చిన్నతనంలో చాలా విజగిసు ప్రవృత్తి, రోజు వ్యాయామం చేసేది, రోజు దండబైఠకులు చేసేది, భారతీయ పరంపరాగత వ్యాయామం చేసేది. సో ఆమె ఝల్కారీబాయి తమ మిత్రులతోటి ఒకరోజు ఒక ప్రోగ్రాంకి వెళ్ళింది, ఏదో ఎవరిదో పెళ్ళి ఉంటే వెళ్ళింది. రాత్రి వచ్చేసరికి చీకటి పడింది. అప్పుడు దోచుకునే వాళ్ళు డాకు ఉండేవాళ్ళు. ఆ డాకు ఒక గ్యాంగ్, డాకుల గ్యాంగ్, 5 డాకుల గ్యాంగ్, 5 వీళ్ళ మీద 2-3 మీద వాళ్ళ నగలు అన్నీ దోచుకోవడానికి వచ్చారు. అయితే వీళ్ళని పట్టుకున్నారు వీళ్ళు 3. ఝల్కారీబాయి ఇంకా 2-3 వాళ్ళ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మిత్రులు. సో వాళ్ళందరినీ ఆ డాకు అటాక్ చేశారు. ఇవ్వండి మీ నగలన్నీ తీసి ఇవ్వండి, అందరి వాళ్ళ పెళ్ళికి వెళ్ళి వస్తున్నారు, నెక్లెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నగలు. సో ఆ నగలు తీసి ఇవ్వండి అని అందరూ ఇచ్చేశారు. 3 ఇచ్చేశారు. ఝల్కారీబాయి కూడా అన్నీ తీసి ఇచ్చేసింది వాళ్ళకి, డాకులకి. కానీ ఒక్కటి ఒక చెవు రింగ్ అనేది తీయలేకపోయింది. అయితే కావాలని తీయలేదు, అన్నీ తీసి ముడుపు పెట్టేసింది. ఇది ఒక్కటి వెళ్ళట్లేదు, ఒకసారి కత్తి ఇస్తారా, కోసి ఇచ్చేస్తాను అంటది ఏడుస్తూ, యాక్టింగ్ చేస్తూ, మీ కత్తి ఇవ్వండి ఒకసారి, దీన్ని కోసి ఇచ్చేస్తా అని. కత్తి తీసుకుంటుంది, కోసినట్టు చేసి వాని మెడ నరికేస్తుంది. అంత ధైర్యశాలి ఝల్కారీబాయి. సో తర్వాత ఒక్కటి ఒక మెడ నరికేసింది. ఇక్కడ రింగ్ కట్ చేయలేదు, వాని మెడ కట్ చేసేసి వారిని గెదిమి వాళ్ళు 3 స్త్రీలు, ఈ 3 చిన్నతనంలోనే ఆ డాకు గ్యాంగ్ని 5-6 తరిమేశారు. అటువంటి ఝల్కారీబాయి ఆమెను చూసి, ఆమె శౌర్య పరాక్రమాన్ని చూసి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఆహ్వానించింది. సో ఇటువంటిది రావాలి. ఇటువంటి ఎలా వచ్చింది? వ్యాయామం చేయడం వల్ల, ధర్మ గ్రంథాలు పఠించడం వల్ల. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ధర్మ గ్రంథాలు పఠించేవాళ్ళు. సో అటువంటి మహనీయురాలు. సో ఆమె కూడా చావు
ఎలా వచ్చిందంటే వాళ్ళ ఇద్దరిలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఆస్థానంలోని ఇద్దరు ముస్లింలు, ఆ ఇద్దరు ముస్లింలే ఈమెని బందీఖానాలో ఉంచే ప్రయత్నం చేశారు. ఈమె మొత్తం సీక్రెట్లు ఈ ముస్లిం వాళ్ళకు, ఈ బ్రిటిష్ వాళ్ళకు చెప్పడం జరిగింది, ఈ ముస్లిం ఇద్దరు. సో ఆ బ్రిటిష్ వాళ్ళకు చెప్పి ఈమె సీక్రెట్స్ అన్ని బయట పెట్టింది. అలా వాళ్ళు దండయాత్ర చేసే వేళ, చంపాలని చేసుకునే వేళ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి లాగానే జల్కారీబాయి ఉండేది. ఇద్దరు సేమ్ ఉండేవాళ్ళు, జల్కారీబాయి, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. దాంతో ఈ జల్కారీబాయి ఆలోచించింది, నువ్వు బతికి ఉండాలి, నీ అబ్బాయిని తీసుకొని, దత్తత తీసుకున్న పుత్రుడు ఉండే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వీపు వెనుక. సో ఆ పిల్లవాడిని చూసి నువ్వు తీసుకొని పారిపో అమ్మా, నువ్వు బతకాలి, నేను నీ అవతారంలో ఉంటాను, నీ నగలన్నీ ఇచ్చేయి, నీ అన్ని అవతారం నాకు ఇచ్చేయని అన్ని జల్కారీబాయి వేసుకుంటుంది. ఆమెను తప్పిస్తుంది. ఆమె గేట్ నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఇద్దరు ముస్లింలు చూస్తారు ఆమె వెళ్ళగా. అయితే వీళ్ళు వెళ్తారు. ఈ ఇద్దరు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి చెప్తారు, మీరు అనుకున్నట్టు ఈమె ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కాదు, జల్కారీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి పారిపోతుంది అని చెప్పేస్తారు వీళ్ళిద్దరు. అయితే అప్పుడు జల్కారీబాయి అంటది, మీరు తిన్న పళ్ళెంలో రంధ్రాలు చేసుకునే వెధవలరా, మీరు తిన్న పళ్ళెంలోనే, తిండి పెట్టిన వాళ్ళ పళ్ళెంలోనే రంధ్రాలు చేసేలాంటి వెధవలు, మిమ్మల్ని ఈ చరిత్ర అస్సలే, మీ దేశం అనేది మిమ్మల్ని అస్సలే మర్చిపోదు, మీ ఇద్దరి ద్రోహులని అని. ఆమె జల్కారీబాయి బ్రిటిష్ వాళ్ళ చేతిలో చావాలని అనుకోదు, చావలేదు. బ్రిటిష్ వాళ్ళ చేతిలో చావకుండా పక్కన ఉన్న మిత్రుడు ఒక ఆమె ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ చేతిలో కత్తి తీసుకో నన్ను నరుకుమని ఆ ఫ్రెండ్ చేతిలో చచ్చింది అటువంటి జల్కారీబాయి, కానీ వాళ్ళ చేతిలో చావదు. సో అటువంటి వాళ్ళ చరిత్రలు చదవండి, మీ పిల్లలకు చదివించండి. ఏ విధంగా అయితే ఆ డాకుల మీద, ఆ దోపిడీదారుల మీద జల్కారీబాయి ఏ విధంగా అయితే యుద్ధం చేసిందో, ప్రతి ఒక్క మహిళ ఆ సామర్థ్యం ఉంది మహిళలో. ప్రతి ఒక్క మహిళ యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేస్తే అపారమైన బలం వస్తుంది. ఎటువంటి దుర్మార్గుని చేతిలో హత్యాచారమైన కాకుండా కాపాడబడతారు. అందరికీ నమస్తే. ఇవాళ చెప్పాలనుకున్నాను, మన యోగా